సందిగ్ధ నుంచి 53వ పాట పాడుతున్నాము. హృదయం మధుమార వసించునా హృదయాంతరంగమున నీరాత ప్రభావమున నా హృదయమును నీరాత ప్రభావమున నా హృదయమును పవిత్ర పరశుమ ప్రభువా ప్రతి పాపమును కడిగి పవిత్ర పరశుమ ప్రభువా ప్రతి పాపమును కడిగి ప్రియ నిర్మించితివి ప్రియమార నా హృదయం మధుమార వసించునా హృదయాంతరంగమున ఆజాగరుడనైతే నిజాశ్రయమును విడచి ఆజాగరుడనైతే నిజాశ్రయమును విడచి కరుణారసముతో నాకై కనిపెట్టితివి ప్రభువా కరుణారసముతో నాకై కనిపెట్టితివి ప్రభువా ప్రియ యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం మధుమార వసించునా హృదయాంతరంగమున వికసించే విశ్వాసము వాక్యమును చదువగానే వికసించే విశ్వాసము వాక్యమును చదువగానే చేరేదునేదో దారి కోరి నడిపించుము చేరేదునేదో దారి కోరి నడిపించుము ప్రియ యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం మధుమార వసించునా హృదయాంతరంగమున ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నిన్నుండు నాట్లు ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నిన్నుండు నాట్లు ఆత్మతో బలపరచుము ఆత్మీయ రూపుండ ఆత్మతో
బలపరచుము ఆత్మీయ రూపుండా ప్రియ యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం మధుమార వసించునా హృదయాంతరంగమునా. సరే, మన మంత్రాలు వేసుకొని సొంత గీతాల నుంచి 144వ పాట పాడుకుందాము. మళ్ళీ దయచేసి ఎలా కూర్చున్నారో అలానే కూర్చోండి, క్రమంని పాటించండి. సొంత గీతాల నుంచి 144వ పాట పాడుకుందాము. క్రీస్తు రాక భావన సంగమునకు దీవెన తన ప్రియుల నిరీక్షణ క్రీస్తు రాక భావన సంగమునకు దీవెన తన ప్రియుల నిరీక్షణ మేఘములపై యేసురాజు ఆగమన ప్రకాశము మేఘములపై యేసురాజు ఆగమన ప్రకాశము వేదముగను ప్రభుని చేరా సిద్ధపడుమ సంగము వేదముగను ప్రభుని చేరా సిద్ధపడుమ సంగము క్రీస్తు రాక భావన సంగమునకు దీవెన తన ప్రియుల నిరీక్షణ బోరధ్వనులు విందుము క్రీస్తు గంధము బోరధ్వనులు విందుము క్రీస్తు గంధము సిద్ధమాయ నీకు విందు సిద్ధపడుమ సంగము సిద్ధమాయ నీకు విందు సిద్ధపడుమ సంగము క్రీస్తు రాక భావన సంగమునకు దీవెన తన ప్రియుల నిరీక్షణ కాలమెల్ల దాటిపోయే మేలుకొనుము సంగమా కాలమెల్ల దాటిపోయే మేలుకొనుము సంగమా జాలి చూపి ఆత్మలేనా చేర్చు ప్రభుని చెందకు జాలి చూపి ఆత్మలేనా చేర్చు ప్రభుని చెందకు తన ప్రియుల నిరీక్షణ ఇహము దాటి పోకముందే ఆము విడచి నిలుపుము ఇహము దాటి పోకముందే ఆము విడచి నిలుపుము మహిమరాజు యేసునందు బలము పొంది సాత్వము మహిమరాజు యేసునందు బలము పొంది సాత్వము క్రీస్తు రాక భావన
సంగమునకు దీవెన తన ప్రియుల నిరీక్షణ. దయచేసి అందరూ కూర్చోండి. ఏం చదువు సరే, చాలా సంతోషం అండి. ఇప్పటిదాకా ఆరాధన భాగంగా మనం మనసుతోనూ ఆత్మతోనూ యేసుక్రీస్తు తండ్రి దేవుని పాటలు పడి మనం అందరం మహిమపరిచారు మేము నమ్ముతాము. చాలా చక్కగా పాటలు పాడుతున్నాము. అందరూ ఇంకా పాడిన వాళ్ళు కూడా పాడాలి. దయచేసి పాడండి. పాడుతూ ఉంటే అదే వస్తూ ఉంటుంది. సరే, పరిశుద్ధ లేఖనంలోకి మనం వెళదాము. అపొస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం దాకా మనం చదువుకుందాము. అపొస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం దాకా మనం చదువుకుందాము. మన మధ్య ఉన్న సహోదరుడు ప్రసాద్ వచ్చి చదవలసిందిగా ఒకటి మనం చేస్తూ ఉన్నాం. అపొస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం దాకా సహోదరుడు ప్రసాద్ చదువుతుండగా పరిశుద్ధ లేఖన వారిని తెచ్చి పరిశీలించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. నూతన నిబంధన గ్రంథము 137వ పేజీ. అపొస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 137వ పేజీ 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం దాకా ప్రసాద్ చదువుతుండగా చూడవలసిందిగా ప్రభుత్వం మనం చేస్తున్నాం. ఒకటి 10 అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచియుందుమా? అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగ దానిలో జీవించుదము? క్రీస్తు యేసులోనికి బాప్తీసము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తీసము పొందితమని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలను క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగ మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తీసము వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధాంతమున యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచి క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాము. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషమై ఒక్కమారే చనిపోయిన గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. వాక్య భాగాన్ని ప్రసాద్ చదువుతూ ఉంటే మంచిగా చదువుతున్నాడు. దేవునికి స్తుతులు స్తోత్రం కలుగుతున్నాయి. ఇంకా చక్కగా చదవాలి. వాక్య భాగం ప్రసాద్కి మా తరపున సంఘ తరపున ప్రత్యేకమైన వందనాలు. సరే, సభలో దేవజన మహేష్ గారు వాక్య పరిచయం చేసే ముందు మనము ప్రార్థన చేసుకుందాము. మహాపరుషుడ పరలోకమందు తండ్రి, నీ ఘనమైన నామస్తులో చూసి చెల్లిస్తున్నాము తండ్రి. గత పరిశుద్ధం నుంచినైనా ఈ యొక్క పరిశుద్ధుల వరకు మనందరినీ కాచి కాపాడి సజీవులకు వచ్చినైనా మరొకసారి ఆరాధనలో మమ్మల్ని అందరినీ పాల్పంచుకుంటూ ఈ విధముగా మొట్టమొదటైనా మనసుతోనూ ఆత్మతోనైనా యేసుక్రీస్తు తండ్రి దేవుని పాటల ద్వారా మహిమపరిచారు మేము నమ్ముచున్నాం తండ్రి.
అదేవిధంగానైనా మా యొక్క ఆత్మ సమాజంలో మేము క్రమపరచుకోవడానికైనా దేవుని వాక్యాన్ని అనుసరించడానికైనా మేము వినుచున్న మాటలను శరీర సంబంధముగానైనా మేము పాటిస్తూనైనా సంపూర్ణమైన విశ్వాసంతో భయభక్తులను జీవించడానికి సహోదరులు దైవజనులు వాక్యపరచన చేస్తుండగా మీరు తోడుకుండా కాపాడైనా వినుచున్న మాటలను మంచి ఆలోచనతో జ్ఞానంతో సమస్ఫూర్తితో చెప్పబడిన మాటలనైనా ఏమైనా మేము పాటించలేకపోతే మేము ఏదైనా ఆచరించలేకపోతే నీకు విరుద్ధముగా మేము జీవిస్తూ ఉంటేనైనా మమ్మల్ని క్షమించి ఈ లోకంలో జీవించే వాళ్ళకు నీ వాక్యానుసారంగా జీవించాలని మాకు తెలుసు కాబట్టి అయినా మేము క్రమపరుచుకుంటూ వాక్యానుసారంగా జీవిస్తూ క్రీస్తు సారూపుగా వెళ్ళడానికి మంచి అవకాశము ఈ యొక్క పరిశుద్ధిని ఆదివారం మనం కల్పించుకునే భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తూ వచ్చిన బిడ్డలందరినీ కూడా పేద పేరు మీరు దేవించండి ఆశించండి. నా పురుషులు కూడా వస్తున్నారో తండ్రి, ఇంకా ఎవరైతే పురుషులు రాలేకపోతున్నారో తండ్రి పరిశుద్ధిని ఆదివారం ప్రాముఖ్యతనైనా బిడ్డలు గుర్తుపెట్టుకుని తప్పనిసరిగానైనా నేను మందిరానికి వస్తూ యేసుక్రీస్తు తండ్రి దేవుని ఆత్మతల సత్యమత ఆరాధిస్తూ నేను మహిమపరుస్తున్నాను. వారి ఆత్మ చూపించుకోవడానికి ఈ లోకంలో ఉంటే ఒక మంచి మార్గంలో సిద్ధపరచుకొని క్రమాన్ని పాటించే బాధ్యత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. కానీ మరొకసారి ఆరాధన మీ చేతులకు చెప్తూ వచ్చిన బిడ్డ ధర సంఘం ధర గ్రామం ధర మీరే ఘనత మహిమ ప్రభావం పొందాలనవచ్చు. మాకు కావలసిన ఆశ్వాదాలు చిత్తానుసారంగా 30 తరగతులతో ఆశ్వస్తాను నమ్మచ్చు. మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున అడిగి పెట్టుకుని ప్రార్థించున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. చదివిన భాగం నుంచి వాక్యం చేయవలసిందిగా మనందరికీ ఈ సమయాన్ని దయచేసినటువంటి తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే లైవ్ ద్వారా మరి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలందరూ కూడా మరి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో మనం కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకున్నాం. ఈరోజు మన అంశం ఏంటంటే సమాధి. ఏంటది? సమాధి. సమాధి అంటే ఎంతమంది ఇష్టపడతారు? ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటారు? సమాధి అంటే ఎవరికి ఇష్టం లేదు? ఇష్టం లేదు కదా? ఇష్టమా ఇష్టం లేదా? అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకని? సమాధి అంటే కీడు. సమాధి అంటే ఏమర్థం? కీడు. ఇంకా సమాధి అంటే కన్నీళ్ళు. సమాధి అంటే దుఃఖం. ఇట్లా తలుచుకుంటేనే చాలా బాధ వేస్తుంది, అంతే కదా? తలుచుకుంటేనే బాధ వేస్తుంది, కానీ సమాధిలోనికి వెళ్ళక తప్పదు. అర్థమవుతుందా? సమాధి అంటే మనకి ఇష్టం ఉండదు, కానీ ఏదో రోజు మనం ఎక్కడికి వెళ్ళాలి? సమాధిలోనికి వెళ్ళాలి. మరి మనం వెళ్ళే ప్లేస్కి, మనం పడుకునే ప్లేస్ మనకెందుకు ఇష్టం లేదు? నేను చెప్పింది మీకు అర్థమైందా? ఇవాళ కాదు రేపు, రేపు కాదు ఎల్లుండి, ఇప్పుడు సంవత్సరం కాదు, ఎప్పుడు ఒక రోజు మనం ఎక్కడికి వెళ్ళి పడుకోవాలి? మనం పడుకోలేడు, మనం పడుకోబెడతారు, అంతేనా? రెండు ఒకటే. మనం పడుకుంటామని దానికి అర్థం ఏంటంటే మనం వెళ్ళి పడుకోవడానికి కాదు. మనం చనిపోయిన తర్వాత మనం ఎక్కడ పడుకోబెడతారు? సమాధిలో పెడతారు. అర్థమవుతుందా? మరి మనం పడుకునే ప్లేస్ మనకు ఎందుకు ఇష్టం లేదు అంటున్నాను నేను. మీకు అందరికీ వ్యవసాయం అంటే ఇష్టమేనా? విత్తనాలు పెట్టడం ఇష్టమేనా? పోనీ విత్తనాలు నాటడం ఇష్టమేనా మీకు? మాట్లాడలేదు. విత్తనం నాటడం చాలా ఇష్టమే మనకి, అవునా కదా? నువ్వు అనుకుంటావు ఏమనంటే విత్తనం నేను నాటుకున్నా అంటావు, కానీ నువ్వేం చేస్తున్నావంటే విత్తనాన్ని పాతి పెడుతున్నావు అని నేను అంటా. నువ్వు విత్తనాన్ని ఏం చేస్తున్నావు? నాటడం అని నువ్వు అంటున్నావు, కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందంటే నువ్వు పాతి పెడుతున్నావు అని చెప్తుంది. ఎందుకని పాతి పెట్టాలి? మామూలుగా ఉన్నటువంటి విత్తనాన్ని భూమిలో పాతి పెడితేనే అదేమవుద్ది? మొక్క అయింది. కొన్ని పైన చల్లే విత్తనాలు ఉంటాయి, వేరే విషయం, కానీ కొన్ని పాతి పెడితేనే బతుకుతాయి. అర్థమవుతుందా? కాబట్టి మనం ఏమంటామంటే దాన్ని నాటడం అంటాం, కానీ వాస్తవానికి మనం ఏం చేస్తున్నామంటే గొయ్యి తీసి గోతులో పెడతాము. అది ఇంకా పచ్చి తెలుగులో చెప్పాలంటే ఏంటి? గొయ్యి తీసి గోతులో పెడతాం. గోతులో పెడితేనే ఏమవుతుంది? బతికిద్ది. అది రేపు నిన్ను కూడా నన్ను కూడా గోతులో పెడితేనే మనం ఏం చేయాలి? మాట్లాడాలి. అవును, నేను నా సొంత మాట చెప్పట్లే, నేను దేవుని యొక్క వాక్యమే చెప్తుంది.
అర్థమవుతుందా? కొరింథీ పత్రికలో చెప్తారు, చూడండి ఒకసారి. 15వ అధ్యాయం 36వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తున దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, ఒట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. అట్లా చదువుకుంటూ వచ్చి ఎలాగుంటుందంటే 42వ వచనంలో ఏముంటుందంటే, మృతుల పునరుద్ధానమును అలాగే క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడి. క్షయము అంటే చనిపోయేది, అక్షయము అంటే ఎప్పుడు జీవించేది. కాబట్టి రేపటి దినాన మనం చనిపోతే మనకి ఎక్కడ పెడతారు? మనల్ని సమాధిలో పెడతారు. అర్థమవుతుందా? ఆ సమాధిలో నుండి లేపేవాడు ఎవరు అంటే దేవుడు. సమాధిలో నుండి లేపబడినప్పుడు ఎవరైతే క్రీస్తునందు మృతులైన వారు ఎవరైతే ఉంటారో వారు ముందు లేస్తారు. ఎవరు లేచిన తర్వాత నిత్య జీవమా నిత్య నరకం అనేది దేవుడు నిర్ణయిస్తాడు. ఇక్కడ మనం నేర్చుకున్నటువంటి పాఠం ఏమిటంటే, అసలు సమాధి అంటే దానికి అర్థం ఏమిటంటే చనిపోయి బ్రతకటం. సమాధి అంటే అర్థం ఏంటి? చనిపోయి బ్రతకడం. అది విత్తనమైనా సరే, మనిషి అయినా సరే, ఏదైనా సరే. ఇప్పుడు మీకు ప్రశ్న వేస్తాం, మీరందరూ చచ్చిపోయి బ్రతికిన వాళ్ళేనా? అర్థం కలదా? ప్రశ్న అర్థం కలదా? మీరందరూ చచ్చిపోయి బ్రతికిన వాళ్ళేనా? చచ్చిపోయే బ్రతిక అనేవాళ్ళు చేస్తున్నా చదువుతాం. చచ్చిపోయి బ్రతికారు మీరు? ఎలా బ్రతికారు? సమాధిలో పెట్టారు మిమ్మల్ని. సమాధిలో పెడితే మీరు లేచారా? మరి చచ్చిపోయి బ్రతకలను సమాధిలో పెట్టి ఏం చేయాలి? లేపాలి. మరి మీరు సమాధిలో పెట్టబడిన వారేనా? మీరు సమాధిలో పెట్టబడిన వారే. నా సహోదరుడు ప్రసాద్ అయినటువంటి మాటల్లో ఏముందంటే, రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం నుండి చదువుకున్నాం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మ పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మ పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకే ఆయనతో కూడా పాతి పెట్టబడింది. ఏం చేయబడింది? పాతి పెట్టబడింది. అంటే మనం కూడా ఏం చేశాడు? మనం కూడా ఏం చేయబడ్డాము అంటే సమాధిలో నుండి విమోచించిన వారమే. అంటే చనిపోయి బ్రతికిన వాళ్ళమే. బాప్తిస్మము తీసుకున్న ప్రతి వారు కూడా ఎవరు అంటే చనిపోయి బ్రతికిన వాళ్ళే. చనిపోయి బ్రతకడం అంటే అక్కడ అర్థం ఏంటంటే పాపాలన్నిటిని కూడా విడిచిపెట్టి నూతనముగా బ్రతికిన వాళ్ళు అని అర్థం. నూతన జీవాన్ని పొందుకున్న వారు అని అర్థం. మీకు అర్థమవుతుందా? బాప్తిస్మము పొందిన ప్రతి వారు కూడా చనిపోయి బ్రతికిన వాళ్ళే. మరి చనిపోయి బ్రతికినటువంటి నీ బ్రతికి ఎలా ఉండాలి? ఎలా ఉండాలి చెప్పాలి మీరు. నూతనముగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, దేవుని వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. అప్పుడే నువ్వేం చేపడ్డాము అంటే చనిపోయి బ్రతిక. మనం అంటాం కదా కొంతమంది, నువ్వు నా దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయావు అంటాం. అంటే దానికి అర్థం ఏంటి? అంటే దానికి అర్థం ఏంటి? నువ్వు నా దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయి బ్రతికలేవు అని అంటాం, మనుషులు అంటాం. అంతేనా? దేవుడు కూడా మాట అన్నాడు చూడండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 1 నుంచి. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము: 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును,
ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. చాలు, జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకుంది కానీ నీవు ఎలాంటి వాడువట? మృతుడివే. ఎవరితో చెప్తున్నాడు ఈ మాటలు? సార్దీసులో ఉన్నటువంటి సంఘంతో మాట్లాడుతున్నటువంటి మాటలు. సంఘము అంటే సంఘంలో ఉన్నటువంటి క్రియలు ఎలాగున్నాయంటే దేవునికి ఇష్టమైనవి లేవు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయి, దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు అంటే జీవించుచున్నావన్న పేరే ఉన్న కానీ నువ్వు ఏం చేయబడ్డావు? మృతుడవే. జీవించుతున్నావు పేరు మాత్రమే ఉంది, నీవు మృతుడివే అన్నా. కాబట్టి ప్రియమైనటువంటి నేను చనిపోయి బ్రతికినటువంటి నీవు బ్రతికిన తర్వాత ఎలా ఉండాలి అంటే బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, దేవుని యొక్క వాక్యానుసారముగా జీవించాలి. ఒకవేళ అలాంటి జీవితం లేకపోతే మార్చుకోవాలి. నీ క్రియలను నేను ఎరుగుదును, నీ క్రియలు సరిగా లేవు, మారు మనసు పొందని దేవుడు ఏం చేస్తున్నాడంటే అవకాశాన్ని ఇస్తున్నాడు. ఎవరికి ఇస్తున్నాడు? చనిపోయి బ్రతికిన వాళ్ళకి ఇస్తున్నాడు దేవుడు. ఆల్రెడీ చనిపోయావు, బ్రతికావు, మరలా ఏమైనా తప్పులు చేస్తున్నప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే మరొక అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు. దేవుడు ఇస్తున్నాడు అని కదా అని ప్రతి అవకాశాన్ని కూడా మనం తీసుకునేటువంటి అర్హత మనకి లేదు. అసలు బాప్తిజం తీసుకున్న తర్వాత మనం ఏం చేయకూడదు అంటే పాపంలో పడిపోకూడదు. ఒకవేళ పడిపోయిన ఏం చేయాలి? మనం లగాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, దీన్ని ఏమంటారంటే బాప్తిజం తీసుకొని మరణించి తిరిగి లేచాము. ఎలాగంటే మళ్ళీ ఎలా పడుకోబెట్టి ఏం చేస్తారు? బాప్తిజం ఇస్తారా లేదా? కొంతమంది కూర్చోబెట్టిస్తారు, కొంతమంది ఏం చేస్తారు? కూర్చోబెట్టిస్తారు. కూర్చోబెట్టి కాదు, ఏం చేయాలి? పడుకోబెట్టి ఏం చేయాలి? లేక. కాబట్టి ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, ఈరోజు మన అంశం ఏంటంటే సమాధిలో నుండి ఏం చేయబడ్డామంటే లేపబడ్డా. అందుకని అంటాడు కీర్తన గ్రంథం 103వ అధ్యాయము 3-4 వచనాలు. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయం 3-4 వచనాలు. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. ఎక్కడి నుంచి అట? చాలు, సమాధిలో నుండి నీ ప్రాణమును ఏం చేస్తున్నాడు? విమోచిస్తున్నాడు. నువ్వు సమాధిలో నుండి నువ్వు లేపబడిన వాడు కాబట్టి మనం ఎలాగుండాలంటే క్రీస్తు మరణములోనికి మనం ఏం పొందాము? పాలు పొందాము. ఎలాగూ క్రీస్తు మరణించి తిరిగి లేచాడో 3వ దినాన, అలాగే మనము కూడా ఏం చేయబడ్డామంటే రేపటి దినాన మనం లేపబడతాం. అలాగే బ్రతికిన మనము పాపముల విషయమై చనిపోయి మనం ఏం చేయబడ్డాం? బ్రతికాము. అందుకే అంటాడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనములో, మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు పూర్తి చేయాలి, చచ్చిన వారై ఉండగా. చూడండి ఒకసారి వచనం చదువుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మనం బ్రతికింపబడ్డాము. మనం అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు క్రీస్తుతో కూడా మనం ఏం చేశాడంటే దేవుడు బ్రతికించాడు. బ్రతికించడం అంటే చాలా సామాన్యమైన విషయం కాదు. మరి బ్రతికించినటువంటి నీవు దేవునికి ఎలాంటి నమ్మకమైనటువంటి జీవితాన్ని జీవించగలుగుతున్నావు? ఎలాంటి విశ్వాసములకు తగినటువంటి క్రియలు నువ్వు చేయగలుగుతున్నావు? ఎందుకంటే నువ్వు ఎక్కడి నుంచి విమోచింపబడ్డావంటే సమాధిలో నుండి విమోచింపబడ్డావు. నీ పాపాలన్నీ దేవుడు తీసేశాడు, నీ చేసినటువంటి చెడ్డ కార్యాలన్నీ తీసివేశాడు దేవుడు. అలాంటి దేవునికి మరి నువ్వు ఎలాంటి కృతజ్ఞత కలిగి జీవిస్తున్నావు ఒకసారి ఆలోచన చేయి. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఆనాడు యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన కొన్ని ఉదాహరణలు చెప్పాడు సమాధుల గురించి. సమాధిని చూపిస్తూ మనుషులకు ఏం చేశాడంటే పాఠాలు చెప్పాడు. సమాధిని చూపిస్తూ యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడంటే బుద్ధి చెప్పాడు. కాబట్టి ఈ రోజు కూడా మనం ఆ యొక్క మాట మనం నేర్చుకుంటున్నాం. దేన్ని చూపిస్తూ? సమాధిని చూపిస్తూ దేవుడు వాక్యాన్ని నేర్పుతున్నాడు. మనం నేర్చుకోవాలే తప్ప, బుద్ధి తెచ్చుకోవాలే తప్ప విని విడిచిపెట్టకుండా ఉండకూడదు. చాలా మంది ఏం చేస్తారంటే విని విడిచిపెడతారు.
మర్చిపోతాం. కాబట్టి మనం ఏం చేయాలంటే విన్నట్టు ఆయన ఏం చెప్పాడంటే ఉపమానం లేకుండా ఆయన ఏమీ కూడా బోధించలేదు. అంత వివరంగా చెప్పాడు ఆయన, అంత వివరంగా ప్రతి వారికి అర్థమయ్యే రీతిలో పరిశుద్ధ గ్రంథం ఉంది. కాకపోతే మనం ఏంటంటే చదవం, నేర్చుకున్న దాన్ని బట్టి నడవం. ఎందుకంటే మనం లోకంలోకి వెళ్ళి నేర్చుకుంటాం తప్ప పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి నేర్చుకునేది కొద్దిగా, లోకంలో నుండి నేర్చుకునేది ఎక్కువ. అందుకనే లోకాన్ని అనుసరించి బ్రతుకుతున్నారు ఈనాడు చాలా మంది. గ్రంథాన్ని అనుసరించి బ్రతికే వాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారు. గ్రంథాన్ని బట్టి నడుద్దాం, బాప్తీసం తీసుకుందాం, బాప్తీసం తీసుకొని చక్కగా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నామని బాప్తీసం తీసుకుంటారు. తీసుకున్నటువంటి నిర్ణయాల మీద చాలా మంది ఉండట్లేదు, ఉంటున్నారా? అంతెందుకండి, భార్య భర్తల ప్రమాణం చేస్తారు పెయింటరు. ఎంతమంది నిలబడుతున్నారు? భార్య భర్తలు ఏం చేస్తున్నారు? పిల్లలు ఏం చేస్తారు? ప్రమాణాలు చేస్తారా, చేయట్లేదా? మరి చేసిన వాళ్ళు ఏం చేయాలి? ఎక్కడ ప్రమాణం చేసేది? మళ్ళీ దేవుని సన్నిధిలో, పెద్దల సమక్షంలో, దైవజనుల సమక్షంలో. ఒకరి చేయి మీద వేసి ఏం చేస్తారు? చేయి పట్టుకొని ఏం చేస్తారు? ప్రమాణాలు చేస్తారు. మరి ప్రమాణాలకు తగ్గినట్టుగా జీవితం జీవిస్తే దేవుడు ఎంత సంతోషపడతాడు, దేవుడు ఎంత ఆనందపడతాడు, వాళ్ళిద్దరికి ఎంత ఆనందం ఉంటుంది, ఎంత సంతోషం ఉంటుంది. కాబట్టి ఈనాడు మనిషి ఏం నేర్చుకుంటున్నాడు అంటే మర్చిపోవడమే నేర్చుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? మర్చిపోవడం నేర్చుకుంటున్నాడు, గుర్తుపెట్టుకోవడం నేర్చుకోవట్లా. అది గుర్తుపెట్టుకోవాలి. మనం ఏ బాప్తీసం అయితే ఎట్లయితే బాప్తీసం తీసుకున్నామో, ఏ నిబంధన ప్రకారము దేవుడు ఎందుకు బాప్తీసం తీసుకోమన్నాడు, బాప్తీసం తీసుకున్న తర్వాత ఎలా జీవించాలి అనేది ప్రతి వారికి తెలుసు తీసుకునేటప్పుడు. కానీ దాని మీద నిలబడేది ఎవరు? దాన్ని బట్టి నడిచేటువంటి వారు ఎంతమంది ఉన్నారో ఒకసారి ఆలోచించే. నువ్వు బాప్తీసం తీసుకొని ఎన్నో సంవత్సరాలు అయి ఉండొచ్చు, నువ్వు బాప్తీసం అనేటువంటి సమాధిలో నుండి తిరిగి లేపబడి ఎన్నో సంవత్సరాలు అయి ఉండొచ్చు. మరి నీ జీవితం ఎలాగుంది? ఎప్పుడైనా నువ్వు పరిశీలన చేసుకున్నావా? ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఎప్పుడైనా అసలు మనసులో తలంచుకున్నావా? మనం ఎదుటి వారి గురించి ఆలోచన చేస్తాం, కానీ మన గురించి మనం ఆలోచన చేయం. మనం ఏం చేస్తామంటే యేసుక్రీస్తు వారు చెప్పినట్లు నీ కంటిలో ఏంటట దూలం ఉంచుకొని ఎదుటి వారి కంట్లో ఏం చేస్తాం? నలిసి మనం చూడం. ఎదుటి వాళ్ళు అయితే మనం ఏదో అంటాం, వాళ్ళిట్టా వీళ్ళిట్టా వాళ్ళిట్టా అంటాం. అసలు మన పరిస్థితి ఎట్టుంది? మన గురించి మనం ఆలోచన చేసుకోవాలి కదా, మన జీవితాన్ని గురించి మనం ఆలోచన కలిగి ఉండాలి కదా. నేను బాప్తీసం తీసుకున్నాను, ప్రతి ఆదివారం ప్రభురాత్రి భోజనం పాల్గొంటున్నాను, నువ్వు పరీక్షించి తీసుకుంటున్నాను కాబట్టి నా జీవితాన్ని మార్చుకోవాలి, దిద్దుకోవాలి, నిబంధనకు తగినట్లుగా ఉండాలి అనేటువంటి విషయాన్ని నాడు చాలా మంది మర్చిపోతున్నారు. మర్చిపోవడమే నేర్చుకున్నారు మనిషి. ఒక భార్య భర్తలే కాదు, చాలా మంది క్రైస్తవులు కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ ఏం చేస్తారంటే మాటలు ఇస్తారు, మాటల మీద ఏం చేయబడరు, నిలబడరు. కాబట్టి ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, నువ్వు బాప్తిస్మము ద్వారా చనిపోయి బ్రతికావు. నువ్వు ఆ విషయాన్ని మర్చిపోతే ఎట్లా? చాలా మంది పుట్టినరోజు చేసుకుంటారా లేదా? మీ పుట్టినరోజు తారీఖు అంటే పక్కన నిద్రలో అడిగినా చెప్తారు. మరి నీ బాప్తిసం తీసుకున్న తారీఖు చెప్పమంటే ఎంతమంది గుర్తుంది? మీకు గుర్తుండదు. ఎందుకంటే మనం ఏం చేస్తామంటే శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు మనం కలిగి ఉంటాం. కానీ ఆత్మ సంబంధముగా నువ్వు పుట్టి, ఆత్మ సంబంధంగా నువ్వు బ్రతికి, కొత్తగా జన్మించి ఆ తారీఖుని ఏం చేస్తాం? మర్చిపోతాం. అది అసలైనటువంటి పుట్టినరోజు అదే నీకు. ఆ పుట్టినరోజే. అలా పుట్టడం వల్ల నువ్వు ఎక్కడ చేరబడతావంటే పరలోక రాజ్యాన్ని చేరబడతావు. చనిపోయేటప్పుడు పరిశుద్ధంగా ఉంటే బాప్తీసం తీసుకున్న ప్రతి వాళ్ళు పరలోకం వెళ్తారని గ్యారంటీ లేదు. అర్థమవుతుందా? బాప్తీస్మము తీసుకుంటే నీకు ఏం తీసుకున్నావంటే టికెట్ ఉంది, ప్రయాణం కూడా ఉంది. తర్వాత ఏం చేయాలి? తర్వాత ప్రయాణం కూడా చేయాలి. ప్రయాణం పూర్తయితే కదా నువ్వు గమ్యం చేరేది. టికెట్ అయితే తీసుకున్నావు, చేరే వరకు ఏం చేయాలి? నువ్వు చేరే వరకు నువ్వు దేవుని ఎదురు ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. కాబట్టి ఈనాడు మనిషి ఏం నేర్చుకుంటున్నాడంటే దేవుని యొక్క వాక్యాన్ని మర్చిపోతున్నాడు, లోకంలో ఉన్న అన్నీ కూడా గుర్తుపెట్టుకుంటున్నాడు. అర్థమవుతుందా? అసలు పుట్టినరోజు, ఆత్మ సంబంధంగా పుట్టినరోజు ఎప్పుడంటే నువ్వు బాప్తీసం తీసుకున్నప్పుడు. అది గుర్తుండదు మనకి.
మనం తల్లి గర్భము నుండి బయటకు వచ్చామే ఆ తారీఖు కూడా, అది కూడా అబద్ధమే. ఆ పుట్టినరోజు కూడా ఏంటిది? అదేంటయ్య గారు ఆ పుట్టినరోజు చేసుకుంటే మళ్ళీ ఇది కూడా అబద్ధం, నా పుట్టినరోజు నాకు తెలియదా, మీరు అబద్ధం అంటున్నారు ఏంటని మీరు అనుకుంటున్నారు, అంతేనా? అది అబద్ధమే, అది మీకు తెలియదు. తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చావు అంతే. కానీ తల్లి గర్భంలోనే పుట్టి ఇంకేంటి, అప్పటికి ఎన్ని నెలలు అయింది నీకు? 10 నెలలు అయిందో 9 నెలలు అయిందో, అసలు నీ పుట్టినరోజు నీకు తెలియదు. అర్థమవుతుందా? నీ పుట్టినరోజు నీకు కాదు, నిన్ను కన్న తల్లిదండ్రులకు కూడా తెలియదు, అది దేవునికే తెలుసు. అలాగే మరణ దినం కూడా ఎవరికి తెలుసు? శరీర మరణం, శరీరం ఆత్మ ఏర్పరిచేటువంటి దినము మనకు కూడా తెలియదు. ఈ రెండు దేవుడు తన స్వాధీనం ఉంచుకున్నాడు అంతే. కానీ మనం ఏం చేస్తామంటే ప్రతి సంవత్సరం పుట్టినరోజు చేస్తాం. మీరు బాప్తీసం తీసుకున్న రోజు పుట్టినరోజు కదా, కొత్తగా జన్మించిన రోజు కదా, అది గుర్తులేదు. అది ఎంత గొప్ప సంగతి, అది చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంగతి. అలాంటి పుట్టినరోజులు గుర్తుపెట్టుకుంటే మనం ఏం చేస్తామంటే అప్పటి నుండి ఇప్పటి వరకు నా జీవితాన్ని ఏం చేస్తామంటే పరిశీలన చేసుకుంటాం, దేవునికి ఇష్టమైనట్లుగా బ్రతుకుతాం. కాబట్టి ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, ఈనాడు మనము బాప్తిస్మము పొంది క్రీస్తు మరణములోనికి పాలు పొంది మనం ఏం చేయబడ్డామంటే లేపబడ్డాం. అది సమాధి. అర్థమవుతుందా? సమాధిలో నువ్వు ఏం చేయబడ్డా? విమోచింపబడ్డా, రక్షింపబడడానికి సిద్ధంగా ఉన్నావు. నిత్య జీవానికి వారసుడిగా ఉండడానికి నువ్వు రెడీ అయ్యావు. అప్పుడే పుట్టావు. అప్పుడే పుట్టినటువంటి నీవు నేర్చుకోవాల్సింది ఏంటంటే నీతి క్రియలు, ఆత్మ ఫలాలు, మంచి క్రియలు, అవి నేర్చుకోవాలి. కానీ ఈనాడు ప్రేమటువంటి దేని బిడ్డలారా, బాప్తిసం తీసుకున్న వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే పాపంలో పడిపోతున్నారు. పడిపోయినప్పటికీ మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా లెగాల వద్దా? ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే క్రియలను మార్చుకోవాలి. అసలు పడిపోకూడదు. ఒకవేళ పడిపోతే ఏం చేయాలి? ఖచ్చితంగా మార్చుకోవాలి. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు అనేకమైనటువంటి ఉదాహరణలు చెప్పారు. చూడండి, లూకాసు వార్త 11వ అధ్యాయము 44వ వచనం. ఆయన సమాధిని చూపిస్తూ నేర్పిస్తున్నటువంటి పాట. లూకాసు వార్త 11వ అధ్యాయము 44వ వచనం. ఒక్క నిమిషం తల్లి, నేను చేస్తాను. అయ్యో, లూకాసు వార్త 11వ అధ్యాయము 44వ వచనం, 42 నుంచి చదువుకున్నాము. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా, సదాప మొదలైన ప్రతి కూరలోనూ 15వ వంతు చెల్లించుచున్నారే గాని న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. అయ్యో పరిసయ్యులారా, మీరు సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను కోరుచున్నారు. అయ్యో, మీరు కనబడని సమాధుల వలె ఉన్నారు. వాటి మీద నడుచు మనుషులు అవి సమాధులని ఎరుగరనెను. కనబడని సమాధులు ఏంటదా? కనబడని సమాధులు. కనబడదు సమాధి. కానీ మనుషులు ఏం చేస్తారు? కనబడినప్పుడు నేలే అనుకుంటారు, వాటి మీద అటు ఇటు తిరుగుతారు. సమాధానం తెలిస్తే పోయి తర్వాత తెలిస్తే అదొక భయం. మళ్ళీ తెలిస్తే నడవరు. ఒకవేళ నడిచిన తర్వాత తెలిసినా కానీ ఇక మనిషి నిద్ర పట్టదు. ఎందుకని? మరి మనం అలాంటి ఆలోచనతో మనం కలిగి ఉన్నాం అన్నమాట. ఇక్కడ ఏం చెప్పబడుతుంది అంటే, అయ్యో ఎవరి గురించి? పరిసయ్యులారా, మీరు పుదీనా, సదాప మొదలైన ప్రతి కూరలో 10వ వంతు చెల్లించుతున్నారే గాని. పరిసయ్యుల యొక్క మనస్తత్వాన్ని బట్టి, అలా నడవడికని బట్టి యేసుక్రీస్తు వారు వారికి ఒక పేరు పెట్టారు. మీరు ఏంటట? కనబడని సమాధులు. మీరు ఎవరికి పెట్టాడు ఈ పేరు? పరిసయ్యులకు పెట్టాడు. ఎందుకంటే కనబడని సమాధి అంటే మనకి ఏమర్థం అవుతుందంటే సమాధానం తెలియదు, కానీ అది సమాధి. వీళ్ళు ఏం చేస్తారు అంటే, ఇక్కడ ఏముంది? మీరు పుదీనా, సదాప అంటే ఆకుకూరలై, ఆకులో 10వ వంతు ఎత్తారట. ఏట్లో? ఆకుకూరలో 10వ వంతు ఎత్తారు, మిగతా ఆకులు ఇరు.
మీకు అర్థమైంది? ఇప్పుడు 10వ వంతు లేదులేండి, వాళ్ళ దృష్టిని బట్టి చెప్తున్నాడు దేవుడు. మీరు కనబడతారు, కనబడని సమాధిని పోలి ఉన్నారు. మీ స్వభావం ఎలాంటిది అంటే చేయాల్సినవి చేయకుండా మిగతాయి చేస్తారు. అది అర్థమవుతుందా? చేయాల్సినవి చేయరు, ఇవన్నీ చేస్తుంటారు. ఏంటంటే ఆకుకూరలోను ఆటలోను వీటిలోను ఇస్తారు, ఇవ్వాల్సినట్లు మాత్రం ఇవ్వరు. ఇంకా ఏమంటున్నాడు? న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుతున్నారు, వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. న్యాయాన్ని దేవుని ప్రేమను విడిచిపెట్టకుండా ఉండాలి, కానీ వాటిని విడిచిపెట్టి ఏం చేస్తారంటే వీటిని చేస్తారు. అసలు ప్రేమ అంటే తెలియదు, దేవుడు అంటే దేవుని ఎలా ప్రేమించడమో తెలియదు, న్యాయంగా నడవటం తెలియదు, కానీ ఆకుకూరలో మాత్రం 10వ వంతు ఇస్తారు. దేవుడు కోరుకునేది ఏంటి? నీ ధనాన్ని కాదు. అర్థమవుతుందా? దేవునికి ఇవ్వాలి కాదనట్లేదు, కానీ అసలు ముందు ఏమి ఇవ్వాలి అంటే నీ హృదయాన్ని ఇవ్వాలి, నీ జీవితాన్ని ఇవ్వాలి, నువ్వు న్యాయంగా బ్రతకాలి, దేవుని ప్రేమను కలిగి ఉండాలి. అవి చేయకుండా నువ్వు ఎన్ని ఇస్తే ఏంటి అని అర్థం. ఆ మాటకు అర్థం అది. చేయవలసినవి చేయకుండా మీరు చేయకూడనే చేస్తున్నారు. మీరు ముందు చేయాల్సినవి ఏంటంటే న్యాయము, దేవుని ప్రేమ, వీటిని విడిచిపెడుతున్నారు. కానీ మనం పైగా ఏం చేస్తున్నారు? కనబడకుండా మేము కూడా దేవుని ప్రేమిస్తున్నాం అని చెప్పేసి ఏం చేస్తున్నారట? పుదీనా ఆకుకూరలో ఏం చేస్తున్నారట? 10వ వంతు ఇస్తున్నారు. అంటే మేము కూడా దేవుని ప్రేమను కలిగి ఉన్నాము అని మనుషులకు కనపడటం కోసం ఏం చేస్తున్నారంటే అటు ఇస్తున్నారు. కానీ దేవుని యొక్క ప్రేమను, న్యాయాన్ని, కనికరాన్ని, ఆత్మఫలాలు ఏమైతే వాటిని అన్నింటినీ కూడా విడిచిపెట్టారు. అందుకని యేసుక్రీస్తు వారికి పెట్టిన పేరు ఏంటంటే కనబడని సమాధి. మరి నువ్వు ఎలాగున్నావు ఒకసారి ఆలోచన చేయి. ఒకవేళ నువ్వు కూడా కనబడని సమాధిలాగా ఉన్నావా? ఒకసారి ఆలోచన చేయి. నువ్వు పరిచయలాగా ఉన్నావేమో ఒకసారి ఆలోచన చేయి. ఒకవేళ అలాగుంటే దిద్దుకో, అలాగుంటే మార్చుకో. అదే దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి మనుషుల్లో ఈనాడు ప్రేమటువంటి దేని బిడ్డలారా, చేయవలసినవి చేయాల్సినవి చేయకుండా మిగతా అన్నీ చేస్తూ ఉంటారు, మిగతా అన్నీ కూడా చేస్తూ ఉంటారు. అందుకని వారికి పెట్టినటువంటి పేరు ఏంటంటే కనబడని సమాధులు. కనబడనటువంటి సమాధులు అంటే ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడు? సమాధి గురించి కాదు, మనుషుల గురించి చెప్తున్నాడు. సమాధులు అంటే ఎక్కువ మంది ఉంటే సమాధులు అంటావు, ఒక్కళ్ళే ఉంటే సమాధి అంటావు. అర్థమవుతుందా? కాబట్టి నువ్వు ఎలాగున్నావు ఒకసారి ఆలోచన చేయి. కనబడని సమాధిలాగా ఉన్నావేమో. పరిశీలికి పెట్టినటువంటి పేరు దేవుడు నీకు కూడా పెడతాడు. ఎలాంటి మనస్తత్వం కలిగి ఉంటే ఆయన దృష్టిలో కూడా నువ్వు కూడా అంతే. న్యాయాన్ని విడిచిపెట్టావనుకో, ప్రేమను విడిచిపెట్టావనుకో, వాక్యాన్ని విడిచిపెట్టావనుకో, నా జీవితం నా ఇష్టం నువ్వు అనుకున్నావు అనుకో, నువ్వేం చేస్తున్నావు అంటే కనబడకుండా ఏం చేస్తున్నావు? చాలా మంది అనుకుంటారు ఏదో సామెత ఉందిగా, పిల్లి పాలు తాగితే ఏం చేస్తుందట? అట్టే ఉంటుంది నాడు జనం. తప్పులు చేసుకుంటూ కూడా నన్ను ఎవరు చూడట్లేదని అనుకుంటారు. అర్థమైంది మీకు? పాపం చేసుకుంటూ కూడా, అబద్ధాలు ఆడుతూ ఉంటూ కూడా, అన్యాయాన్ని జరిగిస్తూ ఉంటూ కూడా ఎవరు చూడట్లేదు అనుకుంటారు. మనుషులు చూస్తే ఏంటి చూడకపోయిందంటే అసలైన చూస్తున్నాడుగా అసలైన. మరి ఆ భయం నీకుందా? ఆ భయం నీకు లేదు. ఇప్పుడు మనుషులు చూడాలని వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్నిట్లలో 10వ వంతు ఇస్తున్నారు. మనుషులు చూడకుండా చేసే పనులు ఏంటంటే హృదయంలో తప్పులు, పాపాలు, అబద్ధాలు, మోసాలు. అవి కూడా కనపడతాయి మనుషులకి, కనపడవని నువ్వు అనుకుంటావు అంతే. అర్థమవుతుందా? కాబట్టి ఈనాడు ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, మనుషులు కూడా ఎలాగున్నారంటే కొంతమంది ఏదైనా తప్పు చేసినా, ఏదైనా పాపం చేసినా చూస్తారు, వదిలిపెడతారు. మనకి ఎందుకు లేని 4 రోజులు అంటారు. అంతేగా? అవునా కాదా? అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే ఎవరు చూడలేదు అనుకుంటారు చేసినోడు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? నా చెప్పే కదా, పిల్లి పాలు దాక్కుంటూ నన్ను ఎవరు చూడలేదు అనుకుంటారు. అది చూస్తారు ఎవరు ఒకళ్ళు. అర్థమవుతుందా? ఎవరు చూసినా చూడకపోయినా ఎవరు చూస్తారు అసలు? ఆ భయం ఉండాలి. ఆ భయం ఉంటే తప్పనిసరిగా నువ్వు ఏం చేయమంటే పాపాన్ని చేయవు, అన్యాయాన్ని జరిగించవు, ప్రేమను విడిచిపెట్టవు. కాబట్టి ప్రేమటువంటి దేని బిడ్డలారా, ఇలాంటి వారికి యేసుక్రీస్తు వారు పెట్టిన పేరు ఏంటంటే కనబడని సమాధి. నువ్వు కనబడని సమాధిలాగా ఉన్నావేమో, కనబడని సమాధి పోలినటువంటి ప్రవర్తన నువ్వు కలిగి ఉన్నావేమో. దిద్దుకో, మార్చుకో. ఇక నుండి న్యాయాన్ని జరిగించు, దేవుని ప్రేమను కలిగి ఉండు,
దేవుడు కోరుకున్నది దేవునికి ఇవ్వు, నీ హృదయాన్ని ఇవ్వు దేవునికి. చూడండి ఒకసారి లూకాసు వార్త 12:2 మరుగైనదేది బయలుపరచబడకపోదు, రహస్యమైనదేది తెలియబడకపోదు. అందుచేత మీరు చీకటిలో మాటలాడుకొనున్నవి వెలుగులో వినబడును, మీరు గదులు యందు చెవిలో చెప్పుకొనున్నది బిడ్డల మీద చాటి మీద. ఇందా చెప్పే కదా నేను, ఎవరు చూడట్లేదు, ఎవరు వినట్లేదు అనుకుంటారు. కొన్నిసార్లు ఆడతారు, జాగ్రత్తగా మాట్లాడుకునే వాళ్ళు, దొంగతనంగా మాట్లాడుకునే వాళ్ళు ఏమంటారు, గోడకు కూడా చెవులు ఉంటాయి అంటారు. నిజానికి గోడకు చెవులు ఉంటాయా? గోడకి చెవులు ఉంటాయని అర్థమా? దానికి అర్థం కాదు, ఎవరిలో ఒకళ్ళు వింటారని అర్థం అన్నమాట. అవునే కదా? ఈ మాట విన్నారు ఎప్పుడైనా అసలు? కాబట్టి ప్రిమిటోడు దేని పెట్టారా, రహస్యంగా చేసేవి ఎప్పుడు మిద్దెల మీదకి మిద్దెల మీద ప్రకటించే కాలం ఒకటి వస్తుందట. గదులు యందు దొంగతనంగా మాట్లాడుకుంటే మాటలు కూడా ఏం చేయబడతాయి, బయటకు వస్తాయి. ఏదో దానికి ఒక రోజు ఉంటుంది. కాబట్టి జాగ్రత్త కలిగి ఉండాలి. దేవునితో మనం ఏం చేయకూడదు, ఆటలాడకూడదు. దేవుడు ఎలాంటి వాడు అంటే దహించు అగ్ని అన్నాడు. దేవుని కోపం వస్తే అలా. దేవుని ప్రేమ ఎలాగ ఉంటుంది మరి? దేవుడు ఎప్పుడు కూడా ప్రేమిస్తాడు. అది దీర్ఘశాంతం వహిస్తున్నాడు. ఆయనకి ఇంకొక మంచి లక్షణం ఏంటంటే దీర్ఘశాంతుడు. దీర్ఘశాంతుడు అంటే శాంతిస్తున్నాడు అనమాట. నీకు అవకాశాన్ని ఇస్తున్నాడు అనమాట మారటానికి. కాబట్టి మార్చుకోవాలి. మార్చుకున్నప్పుడు మనం ఏం చేయగలుగుతామంటే ఆత్మీయంగా ఎదుగుతాం. ఇప్పుడు ఏమి నేర్చుకున్నామంటే కనబడని సమాధి. ఇంకోటి మత్తయి సువార్త 23:27 మత్తయి సువార్త 23:27 అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడను గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నది. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగపడుతున్నారు గాని లోపల వేషధారులతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయుల, సున్నము కొట్టిన సమాధులు. ఏంటది? ఇంకోటి సున్నము కొట్టిన సమాధి. సున్నం కొట్టిన సమాధి ఎలాగుంటుంది? చాలా అందంగా ఉంటుంది. అవునా కదా? చాలా అందంగా ఉంటుంది, చూడముచ్చటగా ఉంటుంది. భలే కట్టారంటారు, చాలా అందంగా తయారు చేశారంటారు, మంచి రంగు వేశారంటారు. కానీ సమాధి లోపల ఏముంటుంది? చెప్పాలి. సమాధి ఇప్పుడు పైన అందంగా ఉంది, లోపల మాత్రం ఎలాగుంది? లోపల తెరిస్తే ఏముంటుంది? అంతా కూడా దుర్వాసన వస్తుంది. కొంతమంది జీవితాలు కూడా అలాగే ఉంటాయి. పైకి మనుషులు బాగానే ఉంటారు, కానీ లోపల వారి యొక్క హృదయంలో ఎలా ఉంటుందంటే చి అన్నట్లుగా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఉంటుందా? ఇలాంటి వారు ఎవరంటే సున్నము కొట్టిన సమాధి. కాబట్టి గుర్తుపెట్టుకో, సమాధిని చూపిస్తూ దేవుడు మనకు నేర్పుకున్నటువంటి పాఠం అన్నమాట. ఇందాకేమో కనబడని సమాధి, ఇప్పుడేమో సున్నము కొట్టిన కనబడుతుంది. ఇప్పుడు సమాధి ఎక్కి కనబడుతుంది, సున్నం కొట్టుంది, అందంగా ఉంది. కానీ లోపల ఏముంది? సమాధి లోపల ఏముంటుందండి? వాసన ఉంటుంది అన్నమాట. సమాధి తెరిస్తే ఏముంటుంది? అందుకే చెప్తున్నాడు ఏమని అంటే, లోపల ఎలాగున్నారంట వాళ్ళు, అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగపడుతున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు. కాబట్టి మనిషి యొక్క జీవితంలో కొంతమంది జీవితంలో ఎలాగుంటుందంటే పైకి బాగానే ఉంటారు, లోపల మాత్రం ఏముంటుందంటే వేషధారణ అంటారు. ఒక మనిషి ఇంకొక మనిషితో మాట్లాడుతున్నప్పటికీ, ఒక మనిషి ఇంకొక మనిషికి షేక్ హ్యాండ్ ఇచ్చినప్పటికీ కూడా వీడు ఎందుకు వచ్చింది అంటారు మనసులో. రండి రండి అంటారు, లోపల ఏముంటుంది? ఈడు పిలిచారంట, లేదా ఈడు ఎందుకు వచ్చిందంట. అర్థమవుతుంది. పైకి ఎలాగుంటుంది? మళ్ళీ
ఆహ్వానిస్తున్న నోటితో ఏం మాట్లాడతా, మంచిగా మాట్లాడతారు. కానీ లోపల ఎలాగుంటుందంటే ఇలాంటి అక్రమము, అన్యాయముతో, స్వార్థముతో, అసూయతో బ్రతికేవాళ్ళు ఈనాడు చాలామంది ఉన్నారు. కాబట్టి మనిషి ఆకారం కాదు దేవుడికి కావలసింది. నువ్వు ఎలాగున్నది అనేది కాదు, శరీర సంబంధంగా ఆత్మ సంబంధంగా ఎలాగున్నావని దేవుడు చూస్తారు. కాబట్టి ఇక్కడ శాస్త్రులు పరిచయులు అలాగే ఉన్నారట. ఎలాగున్నారంటే పైకి బాగానే ఉంటున్నారు, కానీ లోపల ఏముంది? వారి జీవితం బాగలేదు, వారి హృదయం బాగలేదు, వారి బుద్ధి బాగలేదు, వారి ఆలోచనలు బాగలేదు. కాబట్టి ఇలాంటి వారికి యేసుక్రీస్తు వారు పెట్టిన పేరు ఏంటంటే సున్నము కొట్టిన సమాధి. అంతేనా? సున్నం కొట్టిన సమాధి. కాబట్టి ప్రియమైనటువంటి దేని పెట్టారా, మనం మార్చుకోవాలి. మనకు దేవుడు ఏ స్థితి ఇచ్చాడో అది పేద స్థితి, సంపన్న స్థితి, ఉన్నత స్థితి, లేని స్థితి, లేదా ఏ స్థితిలో బ్రతికినా కానీ మనం ఏంటంటే దేవునికి మహిమకరంగా బ్రతకడం మనం నేర్చుకోవాలి. ఈ లోక సంబంధమైన వాటి కోసం మనం ఏం చేయకూడదు అంటే పాకులాడకూడదు, పైకి ఒకలాగా లోపల ఒకలాగా బ్రతకూడదు. అందుకే చెప్తాడు కదా ప్రకటన గ్రంథంలో, మీరు చల్లగానైనను ఉండండి, లేకపోతే వెచ్చగానైనా ఉండండి. నులివెచ్చగా ఉంటే ఏం చేస్తానంటున్నాడు? చెప్పాలి, ఊరిని వేస్తానన్నాడు. కాబట్టి ఉంటే చల్లగానే ఉండండి, లేకపోతే వెచ్చగానే ఉండండి, నులివెచ్చగా మాత్రం ఉండొద్దు అన్నాడు. కాబట్టి ప్రేమటువంటి దేని బిడ్డలారా, పైకి మాటలు చెప్పడం కాదు, పైకి ప్రేమను చూపించడం కాదు, అది ఎక్కడి నుంచి రావాలి? హృదయములో నుండి రావాలి, హృదయాంతరంగాల్లో నుండి రావాలి, లోపల నుండి రావాలి, మనసులో నుండి రావాలి. ఆ ప్రేమ దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి ఆనాడు పరిచయులు శాస్త్రులకి పెట్టినటువంటి మరొక పేరు ఏంటంటే సున్నము కొట్టిన సమాధులు. సమాధి అయితే బాగానే ఉంది, మనిషి అయితే బాగానే ఉన్నాడు, కానీ లోపల జీవితం చూస్తే చండాలంగా ఉంది. అలాంటి వారికి దేవుడు పెట్టినటువంటి పేరు సున్నము కొట్టిన సమాధి. నువ్వు ఎలాగున్నావు ఒకసారి పరిశీలన చేసుకో. నీ జీవితం నీకు చెప్తుంది, అర్థమవుతుంది. నీ మొహం నీకు చెప్పింది అర్థం దగ్గరికి వెళ్తే. నువ్వు అర్థం దగ్గరికి వెళ్ళి నీ మొహం చూస్తే ఏరే మొహం చెప్పు, కనపడతాగా? ఏరే మొహం కనపడిద్దా? చెప్పాలి. ఇప్పుడు ఏమొచ్చినాయి అంటే ఒక ఫోటో చూస్తుంటే 4 ఫోటోలు కనపడతాయి. మరి అదే ఫోటో ఏరే కావు. మళ్ళీ ఒక ఫోటోని ఏం చేస్తున్నారు? 4 ఫోటోల్లాగా వస్తున్నాయి. మరి ఏరేదా అంటే ఏరేది కాదు, అక్కడ ఉండదే. అర్థమవుతుందా? కాబట్టి ప్రేమటువంటి దేని బిడ్డలారా, దిద్దుకోవాలి, మార్చుకోవాలి. జీవితాన్ని ఏం చేయాలి? దిద్దుకోవాలి, మార్చుకోవాలి. దేవుడు కోరుతున్నది వాళ్ళకి చెప్తున్నాడు. అదే మీరు సున్నం కొట్టిన సమాధిలాగా ఉన్నారన్నారు, గద్దిస్తున్నాడు. వారి స్థితిని వారికి యేసుక్రీస్తు వారు తెలియపరుస్తున్నాడు. మరి వారు గ్రహించాలి కదా, గ్రహించి మార్చుకోవాలి కదా. మార్చుకోవాలనే కదా ఆయన చెప్పేది. మీరు సున్నము కొట్టిన సమాధులని ఎందుకు చెప్తున్నాడు అంటే వాళ్ళు మార్చుకుంటారని, మార్చుకోవాలని. వాళ్ళ స్థితి వాళ్ళు మర్చిపోయారేమని యేసుక్రీస్తు వారు గుర్తు చేసి మరీ చెప్తున్నారు, మీరు సున్నము కొట్టిన సమాధులు పోలి ఉన్నారు అన్నాడు. మరి ఈనాడు మనకు చెప్తున్నాడు. మరి మనం ఎలాగున్నాం ఒకసారి ఆలోచన చేయండి. ఒకవేళ అలాగుంటే ఏం చేయాలి? మార్చుకోవాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం, సున్నము కొట్టిన సమాధుల వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని లక్షణాల గురించి చెప్తున్నాడు. 6వ అధ్యాయం 6వ వచనం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం చదవండి. 2-3 చదువుకుందాం ముందు. 6వ అధ్యాయం 2-3 వచ్చినారు. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనతనందవలనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోనూ చేయలాగన నీ ముందర బోర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నిమిత్తము నీ కుడి చేయి చేయనది ఎడమ చేతికి తెలియకుండా ఉండవలను. అట్లయితే రహస్యమందు చూసు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. 6వ వచనం, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయమప్పుడు రహస్యమందు చూసు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు. విస్తరించి మాట్లాడటం వల్ల తమ మనవి వినబడినని వారు తలంచుతున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, ఈనాడు ఏదైనా ఒక పని చేసేటప్పుడు, ఏదైనా ఒక ధర్మకార్యం చేసేటప్పుడు, ఏదైనా ఎవరికైనా ఉపకారం చేసేటప్పుడు, ఏదైనా ఒక మేలు చేసేటప్పుడు బోరోధించొద్దు అన్నాడు. బోరోధించడం అంటే దానికి అర్థం ఏంటి?
బోర ఊదించడం అంటే దానికి అర్థం ఏంటి? చాటింపు చేసుకోవద్దని అర్థం. అది బోర ఊదించడం అంటే చాటింపు చేసుకోవద్దని. అంటే ఏం చేస్తానంటే ఈనాడు మరి మీడియా వచ్చిన కాడి నుంచి మరీ దేకే మనం చేసే పని కొన్నిసార్లు మనం చెప్పనవసరం లేదు, అర్థమవుతుంది. దేవునికి అర్థమవుద్ది. ఇప్పుడు 5 రొట్లు 2 చిన్న చేప ఎవరు తెచ్చారు అక్కడికి? జనంలోకి ఎవరు తెచ్చారా? చెప్పాలి గట్టిగా. పేరుందా? పేరుందా? అని పేరు లేదు. కానీ ఎంతమంది అన్నారు? 5,000 మంది. యేసు ప్రభు గారు ఇచ్చారు, కాదనట్లేదు. కానీ అవి తినడానికి అక్కడ అంతమందికి రావడానికి కారణం ఎవరు అంటే బాలుడు. పేరు లేదే. కొన్నిసార్లు పేరు అవసరం లేదు మనం చేసే కార్యక్రమాలకి. బోరు అందరికీ తెలియాల్సినంత అవసరత లేదు. ఎవరికి తెలియాలి? దేవుడికి తెలుస్తూ చాలు. నువ్వు ప్రార్థన చేస్తున్నావని జనాలకు తెలియని అవసరంలా. ఎవరు తెలియాలి? అలాగా నేను జనంలో ప్రార్థన చేద్దాను కాదు, అర్థమవుందా? జనంలో ప్రార్థన చేసేటప్పుడు చేయాలి, గదిలోకి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయాలి. చాలామంది జనంలో ప్రార్థన చేస్తారని గదిలో చేయరు. అందుకే యేసుక్రీస్తు వారు చెప్పారు. ఎందుకని జనంలో చేయాలి? మరి అందరూ తెలియాలి. అర్థమవుతుందా? అంటే జనంలో చేస్తే మాత్రం అందరూ తెలియదా అంటే తెలిసిద్ది. కానీ మనుషులు ఏం చేస్తారంటే 2 మనస్తత్వాలు ఉంటాయి. మనుషులు నన్ను పొగడాలని ఉంటుంది, దేవుణ్ణి పక్కన పెట్టేస్తారు. నా ఉద్దేశం ఏంటంటే జనంలో చేయొద్దని కాదు, జనంలో చేయాలి, చేయాల్సినప్పుడు చేయాలి. జనంలో చేసి బహిరంగంగా చేసి అసలు పర్సనల్గా నీకు ప్రార్థన జీవితం లేకపోతే ఎట్లా అని అర్థం. చెప్పింది మీకు అర్థమవుతుందా? మనుషుల్లో చేయడమే కాదు, నీకేముండాలి? పర్సనల్గా దేవునితో సహవాసం కలిగి ఉండాలంటే నువ్వేం చేయాలి? పర్సనల్ కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అప్పుడు సహవాసం కలిగి ఉంటారు. కానీ అక్కడున్న వాళ్ళు, ఇక్కడ చెప్పబడేటువంటి వారు ఎలాంటి వారు అంటే బహిరంగంగా చేస్తారంటే అందరూ చూడాలి, అందరూ మెచ్చుకోవాలని చెప్తారు. అలా చేయొద్దు. అందరూ మెచ్చుకోవాలనేది కాదు. నువ్వు చేసే ప్రార్థన దేవుడు వినాలని చేయి, అందరి సంగతి పక్కన పెట్టేసి. మనుషులు ఏముంది? పెడితే పెళ్లి వాడతారు, లేకపోతే వాళ్ళ సంగతి అసలు అనవసరం మనకి. దేవునితో మనం ఎలాంటి సహవాసం కలిగి ఉంటున్నాం, దేవునితో ఎలాంటి మనం ప్రార్థన చేయగలుగుతున్నాం, ఏదన్నా కార్యాన్ని చేసేటప్పుడు దేవుడు మెచ్చుకునేలాగా మనం చేయాలి, మనుషులు మెచ్చుకునేలాగా కాదు. మనుషులు మెచ్చుకోవడానికి ఏముందండి? ఎన్ని కార్యక్రమాలైనా చేయి, ఏదైనా చిన్నది ఏమైనా చేసేవన్నీ కొట్టుకుపోతాయి, అంతేగా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ సున్నము కొట్టిన సమాధులకు పోలిన వారికి ఉండేటువంటి లక్షణాలు అన్నమాట. పైకి అలాగే ఉంటారు, లోపల మాత్రం జీవితం వేరుగా ఉంటుందని ఈ మాట యొక్క అర్థం అన్నమాట. సున్నము కొట్టిన సమాధులకు ఉండేటువంటి లక్షణాలు ఇవి. ఇక మనం చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. కనబడని సమాధులు, సున్నము కొట్టిన సమాధులు, ఇప్పుడు ఇంకో సమాధి వస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఒక్క నిమిషం అండి. రోమపత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చదవండి. వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు. వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి. శాంతి మార్గము వారు ఎరుగరు. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. 13వ వచనంలో చెప్పబడుతుంది, వారి గొంతుక తెరచిన సమాధి. ఇంకోటి ఏంటి? తెరచిన సమాధి, కనబడని సమాధి, సున్నం కొట్టిన సమాధి. ఇప్పుడు ఏంటట? తెరిచిన సమాధి. సమాధిని తెరిస్తే ఏమవుతుంది? సమాధిని మొత్తం విడదీసి బయటికి తీసామనుకోండి, ఏమొస్తుంది? అసలు అక్కడ నిలబడడానికి అవకాశమే ఉండదు. కొంతమంది గొంతుకుతో మాట్లాడుతుంటే వారి గొంతుక తెరచిన సమాధి. ఇక వాళ్ళు నోరు తెరిస్తే ఏం మాట్లాడతారో ఏంటో కూడా తెలియదు. మనం ప్రార్థన పోతున్నాం అనే విషయాన్ని కూడా మర్చిపోతాం. అర్థమవుతుందా? మనం క్రైస్తవం అనే విషయాన్ని కూడా మర్చిపోతాం. అక్కడ కనపడేది ఏంటో అదే కనపడుతుంది. అక్కడ కనపడేదంటే వాళ్ళు తిట్టడానికి కారణం ఏంటో అదే కనపడుతుంది. దాన్నే దృష్టిలో పెట్టుకుంటారు. అందుకే అన్నాడు ఏమనంటే,
తెరచిన సమాధి. కాబట్టి ప్రియమైనటువంటిది, నీ నోరు తెరిచేటప్పుడు ఏం మాట్లాడుతున్నావో ఏంటో తెలియాలి, నీకు తెలియాలి, మాట్లాడే వాళ్ళకి తెలియాలి మాట్లాడేటువంటి మాట ఏంటో. వారు ఎలాంటి వారట? వారి నోటి నుండి ఏముంటుంది? పగ ఉంటుంది. వారి నోటి నుండి ఏముంటుంది? విషం ఉంటుంది. వారి నోటి నిండా శాపం ఉంటుంది. అసలు క్రైస్తవుడు ఎవరిని కూడా శపించకూడదు. తెలుసా మీకు సంగతి? ఏమన్నాడంటే, మీ నోట ఆశీర్వచనమే రావాలి తప్ప శాపవచనం రాకూడదు అన్నాడు. ఒక నీటి బొగ్గలో నుండే అవి రాకూడదు ఇవి రాకూడదు కదా. చేరు నీరును తీయని నీరును ఊరునా అని చెప్తున్నా. కాబట్టి మనము క్రైస్తవులమని గుర్తెరిగి మనం మాట్లాడేటువంటి మాట ఏదైతే ఉందో తెరచిన సమాధి. వినట్లా మీరు? న్యాయంగా చూడండి. తెరచిన సమాధి తెరిస్తే ఎలాగూ మనం అక్కడ ఉండలేము. కొంతమంది నోరు తెరిస్తే అక్కడి నుంచి పారిపోవటమే. అర్థమైందా? నోరు తెరిస్తే ఏం చేయాలి? పారిపోవటం. అంటే ఏమిటండి? ఏం పెట్టారా? హృదయము నిండిన దానిని బట్టి ఏం మాట్లాడిదట? నోరు మాట్లాడేది. ఖచ్చితమేగా? హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడదు. మన తర్వాత అంటారు తొందరపడి మాట్లాడా అది అని అంటుంటాం. తొందరపడి మాట్లాడే మాట అక్కడ అర్థమవుద్ది. తొందరపడి మాట్లాడారా, కావాలని మాట్లాడారని అక్కడ మాట్లాడేటప్పుడు అర్థమైపోయింది. మాట్లాడవచ్చు, తొందరపడి మాట్లాడవచ్చు, మాట దొరలవచ్చు, తప్పులు దొరలవచ్చు, అది వేరే విషయం. కానీ కావాలని దొరలే మాటలు ఉంటాయి. వారి గొంతుక ఎలాంటిదట? తెరచిన సమాధి. ఒక గొంతుకే కాదు, ఇప్పుడు గొంతుకంటే గొంతుకు కాదు, హృదయం అన్నమాట. గొంతుకంటే గొంతుకు కాదు, హృదయంలో నుండే మాట వచ్చేది. హృదయం నిండిన దాన్ని బట్టి మారస్తుంది. కాబట్టి వారి కొంతమంది హృదయం ఎలాగుంటుందంటే, హృదయంలోనికి తొంగి చూస్తే తెరచిన సమాధిని పోలి ఉన్నది అని అర్థం అన్నమాట. తెరచిన సమాధిని పోలి ఉన్నటువంటి హృదయం. కాబట్టి ఎలాగున్నామో ఒకసారి ఆలోచన. మనం ఏం చేయాలంటే, ఏం మాట్లాడుతున్నాము ఏంటో మనం తెలుసుకోవాలి. ఈ తెరసిన సమాధిని పోలిన వారికి ఉన్నటువంటి చిన్న ఎగ్జాంపుల్స్ మనం చూసినట్లయితే, కీర్తన గ్రంథం 52వ అధ్యాయం 1వ వచనం. కీర్తనలు 52:1. నువ్వు అక్కడే ఉండు, మళ్ళీ వచ్చింది పోరు, నువ్వు ఆడే ఉండు. 52:1 కీర్తనలు. కీర్తన గ్రంథం 52వ అధ్యాయం 1 త్వరగా తీయాలి. శూరుడా, చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుతున్నావు? చాలు. శూరుడా, చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుతున్నావు? కొంతమంది చూడండి, తప్పులు చేస్తారు, పాపాలు చేస్తారు, లేదా దొంగతనాలు చేస్తారు, ఇంకేదో చేస్తారు. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే, వాళ్ళు ఎలాగ ఆలోచించి గొప్పగా చెప్పుకుంటారు. ఏం చెప్పుకున్నారు? ఎలా చేస్తారు? గొప్పగా చెప్పుకుంటారు. అంటే అతిశయిస్తారు అన్నమాట. అంటే చేసేది తప్పే, మళ్ళీ దాన్ని ఏం చేస్తారు? చాలా గొప్పగా వివరిస్తారు, చాలా గొప్పగా పొగుడుకుంటారు, చాలా గొప్పగా ఘనంగా వాళ్ళు ఎంచుకుంటారు. చేసింది ఏంటి మళ్ళీ? అసలు చేసిన మేలే గొప్పగా చెప్పొద్దని దేవుడు చెప్తే, చేసిన తప్పులు ఏం చేస్తారు మళ్ళీ వీళ్ళు? అతిశయిస్తారు అన్నమాట. చేసేది తప్పే, కానీ దాని గురించి ఏం చేస్తారు? అతిశయిస్తారు. ఇప్పుడు నీకంటే నేను ఒక సీసా ఎక్కువ తాగుతున్నాడు అనుకోండి. ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేయాలి? తాగేవాళ్ళందరూ ఎందుకు? అతిశయం అంటారు దాన్ని. ఏమంటారు? అతిశయం. ఒక దెబ్బ కొడితే నేను 10 దెబ్బలు కొట్టాను, నన్ను ఒకటే కొట్టాను, నేను మాత్రం ఎన్ని కొట్టా? 10 కొట్టా. మరి దాన్ని ఏం చేస్తారు? గొప్పగా చెప్తారని. అది చేసేది తప్పు, మరి దాని గురించి ఏం చేస్తారు? గొప్పగా చెప్తారు. ఎలాంటి వారండి? తెరచిన సమాధిని పోలిన వారు. ఎవరిని పోలిన వాళ్ళు? తెరచిన సమాధిని అతిశయిస్తారు. చేసేది కీడే, కానీ దాన్ని బట్టి ఏం చేస్తారంటే అతిశయిస్తారు. మీరు ఎలాంటి వారంటే తెరచిన సమాధిని పోలిన వారు. కాబట్టి ప్రేమటువంటి దేని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి. ఒకటి ఏంటది? కనబడని సమాధి. రెండవది సున్నము కొట్టిన సమాధి. మూడవది తెరచిన సమాధి. ఇంకొకటి ఉంది, ఖాళీ సమాధి. ఏంటది? ఖాళీ సమాధులు ఎవరుంటారు? ఖాళీ సమాధులు ఎవరు ఉంటారమ్మా? ఎవరు ఉండరు. ఇందాక ఒక మాట చెప్పాను మీకు ఫస్ట్ స్టార్టింగ్లో, సమాధి అంటే ఇష్టమేనా అని.
ఏమన్నా సమాధి అంటే ఇష్టమేనా అని చెప్పా. ఈనాడు మనుషులు అయితే చచ్చిపోకముందే సమాధులు కట్టుకుంటున్నారు. తెలుసా మీకు ఈ సంగతి? చెప్పాలి. తెలుసా మీకు ఈ సంగతి? చచ్చిపోకముందే ఏం చేస్తున్నారు? సమాధులు కట్టించుకుంటున్నారు. తప్ప రైట? చచ్చిపోయిన తర్వాత నాకు కడతారో లేదో అని కట్టించుకున్నాడు కొంతమంది. ఒకవేళ చచ్చిపోయిన తర్వాత కూడా కడతారు కదా, అది నేను చూడగా అది ఇప్పుడే చూడాలని కట్టించుకున్నాడు కూడా కొంతమంది ఉంటారు. మరి సమాధి అంటే ఇష్టమా కాదా? ఏమా ఇష్టమా కాదు? ఇప్పుడు చెప్పండి, సమాధి అంటే ఇష్టమా కాదా? సరే, కట్టించుకున్న వాళ్ళ పక్కన పెడదాం. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను నేను, సమాధి అంటే ఇష్టమా కాదా? పౌలు గారు ఏమన్నాడంటే, బ్రతుకుట క్రీస్తే చావైతే వీలు. ఒకరి జన్మదినము కంటే మరణదినమే వీలు. ఇప్పుడు చెప్పండి, సమాధి అంటే ఎవరికి ఇష్టం? ఎవరికి ఇష్టము అంటే నాకు పౌలు గారు అంటాడు ఏమని అంటే, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నా కొరకు ఏం చేయబడింది? నీతి కిరీటం ఉంచబడి ఉందని అన్నాడు. అలాంటి వాళ్ళకి సమాధి అంటే ఇష్టం. అలాంటి వాళ్ళకి చావు అంటే భయం ఉండదు. అలాంటి వాళ్ళకి నేను చచ్చిపోయినా పర్లేదంటారు. అర్థమవుతుందా? ఎవరు అమ్మో సమాధి అంటే భయం ఏంటంటే, అమ్మో నేను ఇదంతా వదిలిపెట్టి పోవాలా, ఇప్పుడే నేను చచ్చిపోవాలా అని వాళ్ళకి ఏముంటుందంటే సమాధి అంటే ఇష్టం ఉంటుంది. కానీ క్రీస్తును పోలి నడుచుకునే వారికి సమాధి అంటే మరణమేనండి, ఏరేది కాదు. అర్థమవుతుందా? సమాధి అంటే మరణమే. మరి మరణం అంటే ఇష్టపడే వాళ్ళు ఏం చేస్తారు? మరణం అంటే నీకు ఇష్టం లేదనుకో, మరి ఎంతకాలం ఉంటావు? నువ్వు బ్రతికే ఉంటావా? ఉండలేదు. ఎప్పుడో అప్పుడు ఏం చేయాలి? ఎప్పుడో ఒకప్పుడు చచ్చిపోవాలి కదా, ఇప్పుడే చచ్చిపోమంటారా ఏంటి? అట్లా కాదు నా ఉద్దేశం. అది కాదు నా ఉద్దేశం. ఏంటి అంటే, సమాధిలో పెట్టబడిన తర్వాత మనం ఏం చేస్తామంటే లేపబడతాం. యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడలో ఇలా చదువుకున్నాం కదా, నువ్వు విత్తినది చచ్చితేనే కానీ అది బ్రతికింపబడదు కదా. మృతుల పునరుత్థానం కూడా అదే. క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఆత్మ సంబంధమైనటువంటి శరీరాన్ని నువ్వు పొందుకోవాలంటే ఖచ్చితంగా ఏం చేయాలంటే నువ్వు సమాధిలో పెట్టబడాలి. రెండు విషయాలు ఉన్నాయి. బాప్తిస్మం అనేటువంటి ఒక సమాధి, ఆత్మ శరీరము ఆత్మ వేరేటువంటి సమాధి. మనం అందరం కూడా బాప్తిస్మం తీసుకున్నట్లయితే మనం తీసుకున్న వారం కనుక మనం ఏం చేయబడ్డామంటే చచ్చిపోయి బ్రతికాం. ఇదొక సమాధి. రేపటి దినాన మనం చనిపోయినప్పుడు మళ్ళీ సమాధిలో పెట్టినప్పుడు దేవుడు రెండవ రాకడలో మనందరూ కూడా ఏం చేస్తారంటే పైకి లేపుతాడు. అదొక సమాధి. అలా లేపబడినప్పుడు దేవునికి ఇష్టమైన వారు పరలోకానికి వెళ్తారు, దేవునికి ఇష్టం లేని వారు ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. కాబట్టి ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, ఈరోజు మనం నేర్చుకున్నటువంటి పాఠం ఏమిటంటే, యేసుక్రీస్తు వారు ఉన్న దినాల్లో సమాధిని చూపిస్తూ మనుషులకి ఏం చెప్పాడు? బోధ చేశాడు. సమాధిని చూపిస్తూ వాళ్ళ స్థితిని వారికి తెలియజేశాడు. ఈరోజు కూడా మన స్థితిని మనకు కనపడుతుందేమో, మనం ఏ సమాధిని పోలి ఉన్నామో ఒకసారి ఆలోచన చేయండి. మంచిగా మరి దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఇప్పుడు ఆనాడు యేసుక్రీస్తు వారు మరియా మార్తల సహోదరుడు ఎవరు? లాజరు గారు చనిపోతే ఏం చేశాడు? లేపాడా లేదా? యేసుక్రీస్తు వారు లేపాడా లేదా? అప్పుడు ఆ సమాధి ఏమైపోయింది? ఖాళీ అయిపోయింది. యేసుక్రీస్తు వారు లేచినప్పుడు కూడా ఏమైపోయింది? సమాధి ఖాళీ సమాధిని వాడు చూశారు. ఖాళీ సమాధి. కాబట్టి రేపు మనం కూడా లేపడ్డప్పుడు ఏముంటుంది అంటే ఖాళీ సమాధి. కాబట్టి మనం లేపబడతామనేటువంటి విశ్వాసం, నిరీక్షణ కలిగి ఉండటమే క్రైస్తవుని యొక్క జీవితం. రేపటి దినాన మనకు మృతుల పునరుద్ధానం ఉంది. దేవుడు మనల్ని లేపుతాడు. యేసుక్రీస్తుని ఎలాగో లేపాడో మనల్ని కూడా లేపుతాడు. యేసుక్రీస్తుని లేపింది అందుకే, నేను ఆయన్ని ఎలాగ లేపాను మిమ్మల్ని కూడా రేపటి దినాన చనిపోతే నేను లేపి మీకు ఏమి ఇస్తానన్నాడు? నిత్య జీవిస్తానని చెప్పాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, మనము ఈరోజు నేర్చుకున్నటువంటి సమాధుల్లో ఏ సమాధిని పోలి ఉన్నామో ఒకసారి ఆలోచన చేయండి. నువ్వు సమాధిలో నుండి లేపబడి నిత్య జీవానికి వెళ్తావా, లేకపోతే సమాధిలో నుండి లేపబడి నరకానికి వెళ్తావా? ఒకసారి ఆలోచించే. నువ్వు సమాధిలో నుండి లేపబడి పరలోకానికి వెళ్ళాలంటే నువ్వు చచ్చిపోయి బ్రతికావు కదా బాప్తిసం తీసుకొని. ఆ బాప్తిసం తీసుకున్న తర్వాత నీ జీవితం దేవుడు ఎలాగ ఉండాలని కోరుకుంటున్నాడు అలాగ ఉంచుకొని, ఒకవేళ అలాగ లేకపోతే మార్చుకొని దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించు. అంతేగాని సున్నము కొట్టిన సమాధిలాగా, కనబడిన సమాధిలాగా, తెరచిన సమాధిలాగా నీ జీవితం ఉండకూడదు.
దేవుడు కోరుకునే విధముగా మన యొక్క జీవితం ఉండాలి. అదే ఏంటి అంటే మారు మనసు పొందినటువంటి జీవితము. బాప్తిసం పొందిన వాటి నువ్వు ఎట్లాగూ లేపబడ్డావు, ఎలా ఎందుకు లేపబడ్డావు, ఎలాంటి జీవితాన్ని కలిగి జీవించడానికి లేపబడ్డావు, ఆ జీవితాన్ని కలిగి జీవించు. మరణం వరకు నమ్మకముగా ఉండు. నేను నీకేమి ఇస్తానన్నాడు? జీవ కిరీటం ఇస్తానన్నాడు. అలాంటి స్థితిని మనం కలిగి దేవుడు అనుగ్రహించేటువంటి నిత్య జీవాన్ని పొందాలని కోరుకుంటూ నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నా. మీ అందరికీ వందనాలు. సరే, చాలా సంతోషం అండి. దైవజనులు ఏం చెప్పారమ్మా? సమాధి. సమాధి అంటే ఏంటి? సమాధి అంటే ఏమిటి? సమాధి అంటే ఏంటి? పాతి పెట్టుట, లేదంటే ఇంకొక సమాధి అంటే ఇంకా పరిపూర్ణమైన అర్థం ఏంటంటే తెలుసా మీకు ఏమన్నా? సమాధి అంటే సరే పాతి పెట్టడమే మనం అదే మనం అనుకుంటున్నాం. కానీ సమాధి అంటే బైబిల్ లేఖనంలో అర్థం ఏంటంటే చెప్పండి, ఎవరికైనా తెలుసా? అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో చాలా స్పష్టంగా చెప్తున్నాడు సమాధి అంటే ఏంటి. 4వ అధ్యాయం చెప్తున్నారు ఏంటంటే అది నిద్రించుట. సమాధి అంటే ఏంటంటే నిద్రించుట. సమాధి అంటే మనము నిద్రించటం. నిద్రించే వారిని మనము సమాధి అంటాం. అంటే మనకి నిత్య విశ్రాంతి దొరుకుతుంది. సమాధి అంటే నిద్రించటమే. మనం శరీరంలో ఉండి ఆత్మ వేరుపరిచిన తర్వాత మనం సమాధిలో పాత పెట్టబడతాము అని మనం ఏం చేస్తున్నామంటే నిద్రిస్తున్నాం. ఎప్పటి వరకు నిద్రిస్తున్నామంటే యేసుక్రీస్తు రెండవ రాకడ వచ్చేంత వరకు నిద్రిస్తున్నాం. కాబట్టి మనము నిద్రిస్తున్నాము అనేది మనము తెలుసుకొని చాలా స్పష్టంగా సహోదరులు చెప్పారు. కనబడని సున్నము కొట్టే సమాధి, ఖాళీ సమాధి, గొంతుగా తెరిచిన సమాధి అనే విషయాన్ని మనం ఒకసారి చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఎందుకంటే సమాధి అంటే మనం నిద్రిస్తున్నాము కాబట్టి అందుకోసం దానియేలు గ్రంథంలో దానియేలు భక్తుడు ఒక మాట చెప్తూ ఉంటారు. అక్కడ సమాధి అంటే దానియేలు గ్రంథంలో మనం రాస్తే దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో ఒక మాట చదువుకుంటే, మరియు సమాధులలో నిద్రించి అనేకులు మేలు కొందరు నిత్య జీవనమిటకు, కొందరు నిందల పాలవుటకు, నిత్యముగా హేమములటుకు మేలు కొందరు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతులు పోలేవరై ప్రకాశించుదురు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్ల ఎవరు అనేకులు తిప్పుతారో వారు నక్షత్రములలే నిరంతరము ప్రకాశించెదరు. అంటే సమాధులలో అంటేనే మనం నిద్రిస్తున్నాం. నిద్రించిన మనము మళ్ళీ సమాధుల నుంచి బయటకు వచ్చేటప్పుడు కొంతమంది నిత్య జీవానికి, కొంతమంది ఏంటంటే నిందల పాలవటానికి, అంటే నిత్య జీవానికి, మరి కొంత నిందల పాలవటానికి, అంటే మరలా నిందలం అంటే మరణానికి, నిత్య జీవానికి, కొంతమంది మరణానికి అంటే రెండవ మరణానికి, అంటే ఆ యొక్క అగ్నిగుండానికి లేపబడుతున్నాము అనేది దానియేలు గ్రంథంలో దానియేలు గారి ద్వారా మనకి చాలా స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి మనము నిద్రిస్తున్నాం, మనము సమాధిలో నుంచి లేపబడతాము అనేది స్పష్టం. సమాధి అంటే మనం నిద్రిస్తున్నాము. ఆ నిద్రించిన మనము తప్పనిసరిగా యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చేది లేపబడతారనేది స్పష్టం. ఈ లేపబడేటప్పుడు మనకి ఏమి దొరుకుతుందంటే ఒకటి నిత్యజీవము, ఒకటి అగ్నిగుండము, రెండవ మరణం. కాబట్టి సహోదరులు చెప్పిన విషయములలో సమాధి గురించి యేసుక్రీస్తు ఏ విధముగా ఉంటున్నారు అనేది చెప్పారు. దేవునికి కనపడని వారిలా ఉంటున్నారా, లేదంటే
శాస్త్రులు పరిశీలు లాగానే దేవుని వాక్యము నేర్చుకొని దేవుని కనబడుతున్నట్టు అనుకొని వారు సున్నము కొట్టే సమాధుల వలె ఉంటున్నారా? లేకపోతే మీరు దేవుని తెలుసుకొని కూడా మీ ఆలోచన విధానము దేవునికి విధానము లేకుండా గొంతుకు తెచ్చిన సమాజంలో మనం ఉంటున్నారా అనే విషయాన్ని మనం చాలా స్పష్టంగా మనం పరిశీలించాలి, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మనం నిద్రిస్తున్నామనేది స్పష్టమే, కానీ ఎప్పుడు నిద్రిస్తున్నామంటే శరీరం నుంచి ఆత్మ వేరుపరచినప్పుడు నిద్రిస్తున్నాము అనేది స్పష్టం. కానీ బ్రతికి ఉన్నా కూడా మనం నిద్రిస్తున్నాము అనే సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. చనిపోయినప్పుడు శరీరం నుంచి ఆత్మ వేరుపరచినప్పుడు మనం నిద్రిస్తున్నాం, ఇది సత్యమే. కానీ బ్రతికి ఉండి కూడా మనం నిద్రిస్తున్నాం. ఏ విధంగా నిద్రిస్తున్నామంటే ఇందాక దైవజనులు సహోదరులు చెప్పిన విషయాలు, కనబడేటట్టుగా కనబడనిటట్టుగా సమాధి కొట్టిన సున్నబరాలట్టుగా గొంతు తెరిచిన సమాధి వలెగా మనము దేవునికి విధానములు వెళ్లకుండా మనం నిద్రిస్తున్నాము. ఆ నిద్రించే విధానము మనము బ్రతికి కూడా నిద్రిస్తున్న విధానము ఉండకూడదు. మనము చనిపోయి నిద్రిస్తాం, ఇది తప్పనిసరి. కానీ బ్రతికి ఉండ కూడా నిద్రిస్తున్నాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలా మంది నిద్రావస్థలోనే ఉన్నారు. దేవుడు అంటే ఏమిటో, యేసుక్రీస్తు రెండో రాకడ ఏమిటో, యేసుక్రీస్తు ద్వారా ఏమి వస్తుందో ఏమిటో అనేది తెలుసుకోలేకపోతున్నారు. ఇంకా నిద్రావస్థలో ఉన్నారు, కనబడనట్టుగానే ఉంటున్నారు. సమాధి కొట్టిన ఆ సాక్షులు పరిశీలి వాళ్ళ వరకే ఉంటున్నారు. లెగిస్తే పాపము, లెగిస్తే అసూయ, లెగిస్తే ద్వేషము, లెగిస్తే ఎవడని ఏ విధంగా మోసం చేయాలో, లెగిస్తే ప్రేమ లేకుండా జీవించడము. అందుకే గొంతు కొట్టిన సమాధిలో కింద లక్షణాలు చాలా స్పష్టంగా ఉంటాయి. ఇందాక సహోదరులు చదివించారు. గొంతుగా సమాధి విషయంలో కింద చాలా స్పృహాలు ఎలా ఉంటారు అనేది చాలా స్పష్టంగా ఉన్నారు. అటువంటి లక్షణాలు కలిగి ఇంకా నిద్రిస్తున్నాం మనము. దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకోకుండా, దేవుని విధానములు వెళ్ళకుండా, దేవుడంటే భయం లేకుండా, దేవుడంటే భక్తి లేకుండా, ఆరాధన అంటే ఏంటో క్రమాన్ని పాటించలేకుండా మనము క్రీస్తులో పాతి పెట్టబడి జీవిస్తున్నాం. మనము ఆ సమాధి సాదృశ్యమైన ఆ సిలువ త్యాగాల్లో మనము పాల్పంచుకొని ఇంకా నిద్రావస్థలోనే ఉంటున్నాం. దయచేసి మేలుకోండి, నిద్రావస్థలో వెళ్ళకోకండి. మీరు తప్పనిసరిగా చనిపోయినప్పుడు నిద్రిస్తుంటారు, దాన్ని నిద్రించిన ప్రతిఫలము దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు. ఇక్కడ నువ్వు నిద్రించకుండా మేలుకుంటేనే, చాలా మంది నిద్రిస్తూ ఉంటున్నారు, ఇక్కడ మీరు నిద్రించకుండా మేలుకొని ఉంటేనే నిజమైన సమాధిలో మీరు నిద్రించినప్పుడు తప్పనిసరిగా యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చినప్పుడు మీకు జీవము అనే దొరుకుతున్నది. ఇది స్పష్టం. అందుకోసం యోహాను రాసిన గుర్తులో యోహాను గారు ఒక మాట చదువుతాడు. అది చదివి నేను తర్వాత కార్యక్రమంలో యోహాను రాసిన సువార్తలో చాలా స్పష్టంగా ఒక మాట చెప్తూ ఉన్నాడు. యోహాను రాసిన సువార్తలో ఒక మాట చదువుకుందాం. యోహాను రాసిన సువార్త యోహాను రాసిన సువార్త అధ్యాయము తీర్పు పునరుద్ధానము, జీవ పునరుద్ధానం అనేది అక్కడ కనిపిస్తుంటది. 5వ అధ్యాయము యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 28వ వచనం మనం చదువుకుంటే, దీనికి ఆశ్చర్యపడుకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలములో సమాధులు అంటే నిద్రించిన ఉన్న వారందరూ ఆయన శబ్దమిని మేలు చేసేవారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసేవారు తీర్పు పునరుద్ధానమునకు బయటకు వచ్చేదరు. ఒక కాలము తప్పనిసరిగా వస్తుంది. ఎవరికి వస్తుందంటే, ఇక్కడ నిద్రించిన వారు మేల్కొని ఉన్నవారికి, ఇక్కడ నిద్రిస్తున్న ఉన్నవారికి కూడా దేవుని యొక్క మాట విని ఆ యొక్క పరిశోధన శాస్త్రం వలె ఆ విధముగా సమాధి కొట్టిన సున్నపురాలు మీద ఉంటూ కనబడి ఉన్నవారు కనబడుతూ ఉన్నట్టుగా, లేకపోతే గొంతు పిసికి సమాధిలో ఉన్నట్టుగా వారు ఏం చేస్తారంటే తప్పనిసరిగా సమాధుల నుంచి ఒక ఆచకుడు కాలం వస్తుంది. ఆ
ఆ కాలం వచ్చినప్పుడు సమాధిలో ఉన్న వారందరూ ఆయన శబ్దమని యేసుక్రీస్తు రెండో రాకడ తన దేవుడు సమయం ఇచ్చినప్పుడు యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చినప్పుడు మేలు చేయవారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేయవారు తీర్పు పునరుద్ధానమునకు వారు బయటికి వచ్చేదరు. పునరుద్ధానము మరలా మన యొక్క జీవము. మేలు చేస్తే, మేలు అంటే చాలా మంది ఇతరులకు మేలు అనుకుంటూ ఉంటారు, కానీ మేలు అంటే దేవుని యొక్క వాక్యానుసారంగా దేవుడు చెప్పినట్టుగా చాలా స్పష్టముగా నువ్వు మేలు కలిగే విధానంలో వెళ్తున్నావా, దేవుడి ద్వారా దేవుడు వాక్యానుసారంగా జీవిస్తున్నావా, నీకు మేలు కలిగేటట్టుగా ఉంటుందా లేదా, నీ విధానం ఏముంది, నీ విశ్వాసం నీకు మేలు కలిగి ఉంటుందా లేదా, నీ భక్తి నీకు మేలు కలిగి ఉంటుందా లేదా, నీ యొక్క మాదిరి మేలు కలిగి ఉంటుందా లేదా అనేది నువ్వు పరిశీలించుకోవాలి. అటువంటి పరిశీలించుకొని మేలు చేసే వాళ్ళకి తప్పనిసరిగా జీవ పునరుద్ధానము, కీడు చేసే వారికి తప్పనిసరిగా తీర్పు పునరుద్ధానము. వారి తీర్పులోకి వెళ్తారు. ఎందుకంటే నీ విశ్వాసాన్ని సక్రమంగా మలుచుకోలేకపోతే, నీ భక్తి సక్రమంగా మలుచుకోలేకపోతే, నీ మాదిరి సక్రమంగా కలుసుకోలేకపోతే, నీ యొక్క విధానము సక్రమంగా మర్చుకోలేకపోతే వాళ్ళే తీర్పులోకి వెళతారు. ఇది స్పష్టం. మేలు చేసేవారు తప్పనిసరిగా జీవ పునరుద్ధానమును పొందుతారు అనేది స్పష్టం. ఇక దీంట్లో ఏ విధమైన సందేహం లేదు. సమాధిలో ఒక దినము ఆశ్చర్యపడి ఒక దినము సమాధిలో ఉన్నవారు తప్పనిసరిగా లేపబడతారు, నిద్రించిన వారు తప్పనిసరిగా లేపబడతారు. ఎవరైతే మేలు చేస్తారో, ఎవరైతే మేలుగా తన విధానాన్ని అనుసరించుకుంటారో వారు తప్పనిసరిగా జీవ పునరుద్ధానానికి వెళ్ళిపోతారు. ఇది స్పష్టం. కానీ తీర్పులోకి ఎవరెళ్తారంటే ఎవరైతే ఇక్కడ నిద్రిస్తూ ఉండి సక్రమైన విధానంలో వెళ్ళలేకపోతే, దేవుడు అంటే ఏమిటో, ఆరాధన అంటే ఏంటో, ప్రభు యొక్క శరీర రక్తం అంటే ఏంటో, క్రీస్తు యొక్క సిలువ త్యాగం అంటే ఏంటో ఇవన్నీ తెలియకుండా ఇంకా చాలా మంది నిద్రిస్తూనే ఉన్నారు. మేము సమాధిలో నిద్రిస్తున్నాము అని పాతిపెట్టబడి తెలిసి కూడా ఇక్కడ నిద్రిస్తున్నారు. వారు తప్పనిసరిగా రేపొద్దున క్రీస్తు న్యాయపీఠం మీద, తీర్పు పునరుద్ధానం మీద తప్పనిసరిగా హాజరవుతారు. దానికి ప్రతిఫలము తప్పనిసరిగా వారు నిందల పాలవుతారు. తప్పనిసరిగా ఆ రెండవ మరణము, అగ్నిగుండము వారికి ఎదురు చూస్తుంది అనేది స్పష్టం. కాబట్టి నిద్రిస్తున్నారా, బ్రతికి ఉంది అనేది మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించుకుంటూ, ఆత్మ సంబంధం కనపరుచుకుంటూ, రేపొద్దున మనం సమాధిలో నిద్రిస్తామని తెలిసి చాలా జాగ్రత్తగా మీ విశ్వాసాన్ని కాపాడుకోవాలని, దేవుని యొక్క విశ్వాసాన్ని చాలా కాపాడుకుంటూ ఆ జీవ పునరుద్ధానమును మనం అందరం పొందాలని, నన్ను కొద్ది మాటలు మీరు సరిపరచుకొని అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ వందనాలు తెలుపుతున్నాను. ఆరాధన క్రమంలో ప్రభు యొక్క శరీరం కోసం, రక్తం కోసము మన మధ్య నా సహోదరుడు రాజేష్ వచ్చి ఆ కార్యక్రమం నడవలసిందిగా ప్రభు పేరు మనసిస్తూ ఉన్నాను. ఏడవ వచనం నుంచి 12వ వచనం వరకు. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూర్చుండినప్పుడు పౌలు మరోనాడు వెలనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములు ఉండెను. అప్పుడు ఐతుకు ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి, పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్ర భారము వలన జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. అంతటా పౌలు కిందకి వెళ్ళి అతని మీద పడి కౌగులించుకొని, మీరు తొందరపడుకుడి, అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పాను. అంతటా మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారంగా సంభాషించి బయలుదేరి వారు బ్రతికిన ఆ చిన్నవాడిని తీసుకుని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగి ఉంది. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగినటువంటి దయగల దేవ,
ఇప్పుడు వరకు తండ్రి నేను ఆరాధనల క్రమంగా వాక్యంతో ఆరాధించిన తండ్రి, అదేవిధంగా తండ్రి ఆయన ఆరాధనల క్రమంగా మా కొరకునైనా శిలువలో నలగొట్టబడిన శరీర సాదృశ్యంగానైనా ఈ మరణ పురాతనాలను జ్ఞాపకం చేసుకుంటుందండి. ఈ రొట్టెని తీసుకుంటున్నాడు ఆయన, ఈ రొట్టె కాదు కానీ మా నిమిత్తమై మా పాపముల నిమిత్తమై నువ్వు శిలువలోనైనా నలగొట్టబడిన శరీరమై తీసుకుంటున్న ప్రతిసారిని ఐరోప్యంగా కాకుండా హెల్మెట్గా తీసుకొచ్చు మమ్మల్ని పరిశీలించుకొని ఆయన నీకు నమ్మకంగా జీవించడం నీకు అనుగ్రహించమని పెద్దలు అడుగుతున్నాం తండ్రి. ఎందరైతే నాయన ఇటువంటి సాహసంలో దూరంగా ఉంటున్నారు తండ్రి, వారిని ఆయన నీ ద్వారా బాప్తిసం తీసుకొని సేవలను చేయవేయకునైనా నీకు అనుగ్రహించమని పెద్దలు అడుగుతున్నాం తండ్రి. తండ్రి ఈ మరణ సాదృశ్యంగా ఇది తీసుకుంటున్నామని నేను అనుకుంటున్నాను తండ్రి. మరో నేను ఎప్పుడు పాఠశాలలో కూర్చుంటామని నేను అనుకుంటున్నాను తండ్రి. సమాజంలో లేచుటకు ఇవ్వనైనా మేము ముందుగానే తండ్రి ప్రిపేర్ అయ్యిందంటే మా జీవితంలో నీకు అనుగ్రహించమని వాటిని పాఠశాల చేర్చుకోమని నీ కుమారుడైన యేసుక్రీస్తున్నాము ప్రతిలాడుతున్నాను మాకు తండ్రి. ఆమేన్. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రభు రక్తం కొరకు. అలాగే భోజనమైన ప్రేమిట కుమారుడు ఒక పాత్రను ఎత్తుకొని, ఇది ద్రాక్షరసం కాదు కానీ ఇది నా వలనైనా కొత్త నిబంధన రక్తం అని సెలవిచ్చినదే విధంగా ఇది ద్రాక్షరసము కాదు, మన పాపముల నిమిత్తమై ప్రభు శిలువలో మరణంలో కాచిన రక్తం అని గుర్తెరిగి దీన్ని తీసుకున్న ప్రతిసారి తను జ్ఞాపకం చేసుకునే విధంగా దేవుడు మనకిచ్చిన రక్తం అని దీన్ని తీసుకున్న ప్రతిసారిని నమ్మకంగా జీవిస్తూ ముందుకు వెళుతూ ఎందరైతే నాయన ఇటువంటి సాహసంగా దూరంగా ఉంటున్నారో నాయన వారిని శిలువ రక్తంలో చేవేసి నాయన పరిశుద్ధంగా జీవించటకు నీ కృప అనుగ్రహించమని, ఈ మాటలని పాద సన్నిధి చేర్చుకోమని నీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున బతిలాడి వేడుకొంచున్నాను మా గొప్ప తండ్రి.
ఆమేన్. విశ్వాసాన్ని కలుగుతున్న బాధ్యత మన మీద ఉంది కాబట్టి తప్పనిసరిగా అందరూ తీసుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. ఒకసారి రిటైర్ చేయకూడదా సరే. ప్రభు సేవ కోసం కానుకలు పెట్టుకుందాము. సొంత గీతాల నుంచి 189వ పాట పాడుకుందాము. సమర్పణ చేయము ప్రభువు నాకు నిదేహము తనము సమయమును సమర్పణ చేయము ప్రభువు నాకు నిదేహము తనము సమయమును అబ్రాహ్మను అడిగెను ప్రభువప్పుడు
ఇస్సాకును అర్పణయే మనను అబ్రాహామును అడిగెను ప్రభువప్పుడు ఇస్సాకును అర్పణయే మనను నిబిడల సేవకు నిచ్చెదవా నిబిడల సేవకు నిచ్చెదవా నివేచెదవా సమర్పణ చేయము ప్రభువు నాకు నిదేయము ధనము సమయమును 5 రొట్టెలు చేపలు 2 5 వేలకు ఆహారమునా 5 రొట్టెలు చేపలు 2 5 వేలకు ఆహారమునా అర్పించెను బాలుడు వాటి వేళ అర్పించెను బాలుడు వాటి వేళ అట్లే చేదవా సమర్పణ చేయము ప్రభువు నాకు నిదేయము ధనము సమయమును ప్రభు ప్రేమించిన పేదరాలు కాసులు రేమించిన కానుకగా ప్రభుని ప్రేమించిన పేదరాలు కాసులు రేమించిన కానుకగా జీవనమాంబై దేవునికి జీవనమాంబై దేవునికి నివేచెదవా సమర్పణ చేయము ప్రభువు నాకు నిదేయము ధనము సమయమును నిదేయము దేవుని ఆలయము నిదేవుడు మలచిన మందిరము నిదేయము దేవుని ఆలయము నిదేవుడు మలచిన మందిరము సజీవ యాగముగా నిచ్చెదవా సజీవ యాగముగా నిచ్చెదవా నివేచెదవా సమర్పణ చేయము ప్రభువు నాకు నిదేయము సమయమును నిదేయము దేవుని ఆలయము నిదేవుడు మలచిన మందిరము నిదేయము దేవుని ఆలయము నిదేవుడు మలచిన మందిరము సజీవ యాగముగా నిచ్చెదవా సజీవ యాగముగా నిచ్చెదవా నివేచెదవా సమర్పణ చేయము ప్రభువు నాకు నిదేయము ధనము సమయమును. చాలా సంతోషం అండి. వెంకటాచార్య శ్రీనివాసము స్వామి రాజేష్ ప్రార్థన చేసి నడిపించిన దాన్ని బట్టి అదే విధముగా కానుకలు పట్టే విషయంలో సామగ్రులు ప్రసాద్ కోటేశ్వరరావు ఇంకా సండే స్కూల్ బిడ్డలందరూ సహకరించడం పట్టగా బిడ్డలు కూడా స్థుతులు కలుగుగా దేవుడి బిడ్డలందరూ దీవించాలని మీ అందరి ప్రార్థన చేయండి.
సరే, చివరి ప్రార్థన చేసుకునే ముందు మన దగ్గర కొన్ని ప్రార్థన వస్తువులు ఉన్నాయి. నేను ప్రార్థన వస్తువుల గురించి చెబుతాను. తర్వాత మీ దగ్గర మీరు ఏమైనా ప్రార్థన చేయాలనుకుంటే చెప్పండి, మనం ప్రార్థన చేస్తున్నాము.